అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రవంతి, భద్రాచలం. ఉమ్మడి ఖమ్మం జిల్లా పిరమిడ్ సేవాదల్ కార్యాచరణ సదస్సుకి వచ్చేసిన అన్ని ఊళ్ళ నుంచి ఇచ్చిన పిరమిడ్ మాస్టర్లందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జ్యోతి ప్రజ్వలన మనం ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం. పిరమిడ్ సేవాదల్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. పిరమిడ్ సేవాదల్ నేషనల్ కోఆర్డినేటర్ మాధవి గారిని గట్టిగా చప్పట్లతో ఆహ్వానించుకుందాం. అలాగే పిరమిడ్ సేవాదల్ ట్రస్టీ నాగేంద్ర గారిని గట్టిగా చప్పట్లతో ఆహ్వానించుకుందాం. పిరమిడ్ సేవాదల్ ట్రస్టీ తెలంగాణ రాష్ట్ర సేవాదల్ అధ్యక్షుడు భూపతి రాజు గారిని గట్టిగా సాదరంగా ఆహ్వానించుకుందాం. తెలంగాణ రాష్ట్ర సేవాదల్ ఉపాధ్యక్షులు హనుమంతరావు గారిని ఆహ్వానించుకుందాం. పిరమిడ్ సేవాదల్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు శైలజ గారిని సాధారణంగా గట్టిగా ఆహ్వానించుకుందాం. మన వేదికని అలంకరించిన మన సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఇప్పుడు మనకి జ్యోతి ప్రజ్వలన చేసుకుందామండి. పిరమిడ్ సేవాదల్ ఇల్లందు నియోజకవర్గ కన్వీనర్ రమేష్ గారిని చప్పట్లతో సాధారణంగా ఆహ్వానించుకుందాం. పిరమిడ్ సేవాదల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. రమేష్ వచ్చారు మాతో పాటు. నిజామాబాద్ జిల్లా వాళ్ళు లేరు, జిల్లా అంజయ్య అని చెప్పలే. నిజామాబాద్ జిల్లా అంజయ్య, నిజామాబాద్ జిల్లా అంజయ్య, యాదయ్య గౌడు, ఇంకొక రమేష్ పిరమిడ్ సేవాదల్ టెక్నికల్ టీమ్ ఇక్కడ పిలిచిన రమేష్ వచ్చారు. పిరమిడ్ సేవాదల్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అంజయ్ గారిని గట్టిగా చప్పట్లతో సాధనంగా ఆహ్వానించుకుందాం. మరియు పిరమిడ్ సేవాదల్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు యాదగౌడ్ గారిని కూడా ఆహ్వానించుకుందాం. పిరమిడ్ సేవాదల్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బాలయ్య గారిని కూడా సాధారణంగా ఆహ్వానించుకుందాం. పిరమిడ్ సేవాదల్ నేషనల్ టెక్నికల్ రమేష్ గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఖమ్మం జిల్లా పిరమిడ్ మాస్టర్ లేడీస్ అందరూ కూడా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఇచ్చేసినటువంటి మన అతిథులు, అదేవిధంగా మహిళా శక్తులు, మరి వారి చేత మరి ఈరోజు కార్యాచరణ సదస్సుకి ఇచ్చేసినటువంటి అతిథులకి మహిళా మహిళలతోటి జ్యోతి ప్రజ్వలన మహోత్సవ కార్యక్రమాన్ని మనం ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాం. ఒకసారి గట్టిగా కరతాళతోటి మన సంస్కృతి సాంప్రదాయబద్ధంగా ఎంతో మరి అద్భుతంగా అగ్ని సాక్షిగా మరి ఆ జ్యోతిని మరి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని మనం ఇప్పుడు ప్రారంభించుకుంటూ ఉన్నాము. పెట్టినావా? ఉమ్మడి ఖమ్మం జిల్లా
పిరమిడ్ సేవల కార్యాచరణ సదస్సు కార్యక్రమంలో ముందుగా మన గద్దరి గారు గోపిరాజు గారు తెలుగు ప్రజలను చేస్తూ ఆనందంగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ అదేవిధంగా మన ఖమ్మం జిల్లా అది లైవ్ మహిళా జిల్లా మండలి సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఆడపడుచులకే చక్కగా అద్భుతంగా లైవ్ జరుగుతుంది అక్కడ ఆయన మంచినీళ్ళు ఇవ్వద్దని చెప్పండి కాసేపటి వరకు లైవ్ జరుగుతుంది కదా మంచినీళ్ళు ఇవ్వద్దని చెప్పండి ఆయన ఒకసారి గట్టిగా మరొకసారి కరతాళ ధ్వనిలో గట్టిగా చెప్పండి వల్ల. థ్యాంక్ యూ మాస్టర్స్. మేడం మీరు వెళ్ళి థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనందరికీ పిరమిడ్ సేవాదల్ కార్యాచరణ సదస్సు మార్గదర్శక సూత్రాల గురించి మనకి తెలియజేయడానికి చాలా దూరం నుంచి మాధవి గారు అలాగే స్టేజ్ మీద కూర్చున్న పిరమిడ్ మాస్టర్స్ అందరూ వచ్చారు. కాబట్టి మనం అందరం కూడా ఏం డిస్టర్బ్ చేయకుండా జాగ్రత్తగా వినండి. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఒక గొప్ప కార్యక్రమానికి ఖమ్మం నుంచి శ్రీకారం చుట్టాం. ఎందుకంటే ఖమ్మం మీద ఒక నాకు నమ్మకం ఉంది. మరి పత్రిసారి శరీరం వదిలేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అంతటా గొప్పగా శాకాహారాలని జరగాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు మరి ఇది ఖమ్మం నుంచి మొదలు పెడితే ర్యాలీలు బాగా ఉంటాయని అనుకొని మనం ఈ ఖమ్మంలోనే మొదలుపెట్టాం శాఖాహార ర్యాలీ. సేవాదల్ విభాగం ఉంది. మరి ఈ సేవాదలు మరి పత్రిసారు ఏ ఆలోచనతోటి తీసుకొచ్చిండు అనేది మన ధ్యాన మిత్రులందరికీ తెలియజేయాలని ఒక ఆలోచనతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మొదలుపెట్టాం ఖమ్మంలో. చాలామందికి పిరమిడ్ సేవాదల్ అనేది తెలియదు. ఎందుకు తెలియదంటే ఇది కడతాల్లో ఒక 14 రోజులు ధ్యాన మహాయాగం జరిగినప్పుడు మాత్రమే అక్కడ సేవ చేస్తారు అనుకునేది మట్టుకు తెలుసు. కానీ 365 రోజులు చేయాల్సింది సేవాదలే. ఎందుకంటే ఒకసారి పిఎస్ఎస్ఎం అంటే పిఎస్ఎస్ఎంను బలోపేతంగా తయారు చేయడానికి పిరమిడ్ సేవాదల్. పిఎస్ఎస్ఎం వేరు కాదు. పిఎస్ఎస్ఎంను బలంగా తయారు చేయడానికి పిరమిడ్ సేవాదల్, పిఎస్ఎస్ను బలంగా తయారు చేయడానికి పిఎంసి ఛానల్. అంటే ఇక్కడ ఎందుకు పత్రిసార్ ఆ విభాగాలను క్రియేట్ చేసిందంటే ఒక వ్యవస్థ నిర్మాణాత్మకంగా ఉండాలి. అంటే ఎలా అయితే అది బలంగా తయారవుతుంది ఒక వ్యవస్థ, దానికోసం పత్రిసారి పిరమిడ్ సేవాదల్ అనేది తీసుకొని వచ్చిండు 2015లో. అంటే ఒక పిఎస్ఎస్ఎం మూమెంట్, మనది పిఎస్ఎస్ఎం సంఘం కాదు. సంఘం అయితే కలిసి కూర్చొని మాట్లాడుకుంటాం. కానీ మనది మూమెంట్ అంటే నిరంతరం ఒక నది ప్రవాహంలాగా పారుతూ ఉంటుంది. అది దానికి ఆగడం అనేది ఉండదు, ఆగిపోవడం ఉండదు. మొదలయ్యిందంటే అది నడుస్తూనే ఉంటుంది ఒక ప్రవాహంలాగా. ఆ పిఎస్ఎస్ఎం మూమెంట్ ఒక ప్రవాహంలాగా పారడానికి పనిచేసేటియే పిరమిడ్ సేవాదల్. కాబట్టి గొప్ప మరి విభాగాన్ని పత్రిసారు అత్యున్నతమైన సేవ ఏది అంటే సేవ ఒకటి. చివరి జన్మలో చివరి పని సేవ. అన్ని జన్మలలో మన కోసం పని చేసుకుంటాం. కానీ చివరి జన్మ ఏది ఉంది? ఈ విశ్వం కోసం పనిచేయాలి చివరిగా. ఎందుకంటే చాలామందికి ఆధ్యాత్మికంగా తెలుసు, మనం ఎన్ని జన్మలు తీసుకున్నాం ఈ భూమి మీద? 1000 జన్మలు తీసుకున్నాం.
నక్క జన్మ, కుక్క జన్మ, పంది జన్మ, ఆవు జన్మ, గాడిద జన్మ, ఇన్ని జన్మలు తీసుకుంటే ఈ భూమి భరించిందా లేదా? ఎన్ని శాస్త్రాలు చేసినా భరించిందా లేదా? నీ ఇష్టం వచ్చినట్టు చేసినావు భూమి మీద, నీ ఇష్టం వచ్చినట్టు జీవించినావు, అయినా భరించింది భూమి. మరి ఆ భూమి రుణం తీర్చుకునేదే సేవ. చివరికి ఈ భూమి మీద అందరికీ ఆధ్యాత్మిక సత్యం తెలపడం, ధ్యాన సేవే దైవ సేవ అని పత్రిసార్ మనకు బ్రహ్మాండంగా చెప్పడం. ఎప్పుడైతే ఈ ధ్యానాన్ని 10 మందికి చెప్తామో అదే విశ్వ కళ్యాణం. భూమి మీద సేవ చేయడం అంటే ఏంటి? సత్యాన్ని చెప్పడం. పత్రిసార్ ఎప్పుడైతే ఈ సత్యాన్ని చెప్పే అవకాశము మనందరికీ కల్పించాడు. కాబట్టి గొప్ప మహానుభావుడు బ్రహ్మర్షి పత్రిజీ గారు. ఈ భూమి మీద ఎన్నో జన్మలలో మనం చేసుకున్న పుణ్య ఫలితమే పత్రిసార్ దగ్గరికి రావడం. లేకపోతే పత్రిసార్ని కలిసే వాళ్ళం కాదు, పత్రిసార్ జ్ఞానాన్ని మనం తీసుకునే వాళ్ళం కాదు. ఆయన జ్ఞానం విన్నామంటే మనం ఎంతో గొప్ప వాళ్ళమని మనకు అర్థమైంది. కాబట్టి ఈ గొప్ప వాళ్లకు పత్రిసార్ సునాయాసంగా ఈ భూమి మీద అన్ని కర్మలను దగ్ధం చేసుకొని మన ఏదైతే కర్మలు ఉన్నాయో ఆ కర్మాలను అంటిపెట్టుకునే మార్గాన్ని చూపించి, ఒక సేవా మార్గాన్ని చూపించి మరి అందరికీ ఒక గొప్ప అవకాశం కల్పించిండు. కాబట్టి మరి పిరమిడ్ సేవాదలు ఎందుకు వచ్చింది, మరి పత్రిసార్కి ఆలోచన ఎందుకు తీసుకొచ్చిండు, ఈ సేవాదలు ఎందుకు క్రియేట్ అయింది, దీని గురించి పూర్తిగా మనకు పిరమిడ్ సేవాదల్ జాతీయ అధ్యక్షునిగా డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారిని పెట్టిండు పత్రిసార్. ఆయన పూర్తిగా మనకి ఈరోజు వివరిస్తాం. ఎందుకంటే తెలుసుకోవాలి, ప్రతిదీ తెలుసుకుంటే అది నాకు అవసరమా లేదా అని తెలిసిపోతుంది. ఏది తెలియకపోతే దేని గురించి అవగాహన లేకపోతే మనం ఏం చేయలేము. దాని గురించి అవగాహన ఉంటే నా పని చేస్తాం మనం. కాబట్టి సేవ అనేది చాలా అత్యున్నతమైనది. కాబట్టి ఆ సేవకు మరి వీళ్ళందరూ మన ట్రస్టీగా మన మాధవక్కను, అలాగే మన సేవత తెలంగాణ అధ్యక్షునిగా నాకు పరమేశ్వర్ అన్న, అదేవిధంగా పత్రిసార్ అవకాశం ఇచ్చారు. ఎందుకంటే నేను ఉన్నతంగా ఎదగడానికి ఇచ్చి నాకు అవకాశం, వాళ్ళ కోసం ఇయ్యలే. బాబు నువ్వు చాలా తొందరగా ఎదుగు, నువ్వు బలంగా ఎదుగు అని చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చారు. కాబట్టి మరి ఆ సేవాదల మీద ఒక పాట ఉంది, ఆ పాటతోటి మొదలు పెడదాం. పిరమిడ్ సేవాదల్ అనేది ఈ పాటలో దాదాపు సేవాదలు ఎందుకుంది అనే దాని మీద పూర్తిగా మనకు అర్థమవుతుంది. పిరమిడు సేవాదళమే కదిలింది, మన లక్ష్యం కోసం అడుగులు ముందుకు వేసింది. పిరమిడు సేవాదళమే కదిలింది, మన లక్ష్యం కోసం అడుగులు ముందుకు వేసింది. అంకిత భావముతో ముందులేసింది, పునరంకిత భావముతో పిరమిడు సేవాదళమే కదిలింది. నీవు నేనను భేదము లేనిది సేవాదళము, సమిష్టి తత్వము కలిగి ఉన్నది సేవాదళము. నీవు నేనను భేదము లేనిది సేవాదళము, సమిష్టి తత్వము కలిగి ఉన్నది సేవాదళము. కలతలు లేని ధ్యానుల కలయిక సేవాదళము, ఖచ్చితత్వమును కలిగి ఉన్నది సేవాదళము. క్రమశిక్షణతో కదులుతున్నది సేవాదళము. పిరమిడు సేవాదళమే కదిలింది, మన లక్ష్యం కోసం అడుగులు ముందుకు వేసింది. సంస్థాగతముగా పని మొదలెట్టిన సేవాదళము, సమూలమైన మార్పును తెచ్చును సేవాదళము. సంస్థాగతముగా పని మొదలెట్టిన సేవాదళము, సమూలమైన మార్పును తెచ్చును సేవాదళము. బాల్యము నుండే ధ్యానము నేర్పును సేవాదళము, భావితరాలకు ధ్యానము తెలుపును సేవాదళము. బంధ విముక్తుల గావించును మన సేవాదళము. పిరమిడు సేవాదళమే కదిలింది, మన లక్ష్యం కోసం అడుగులు ముందుకు వేసింది. మనుషులలోని మానవత్వమే సేవాదళము, మానవాళికి మేలు చేయును సేవాదళము. జీవుడు దేవుడు ఒకడని తెలిపే సేవాదళము, జీవుడు దేవుడు ఒకడని తెలిపే సేవాదళము. జీవకోటిని సంరక్షించును సేవాదళము, అహింస ధ్యాన జగతిని చేయుటే దీని లక్ష్యము. పిరమిడు సేవాదళమే కదిలింది, మన లక్ష్యం కోసం అడుగులు ముందుకు వేసింది.
నిరంతరము శ్రమ కూర్చి నిలుసును సేవాదలము, నిండు త్యాగముకు నిదర్శనము మన సేవాదలము. నిరంతరము శ్రమ కూర్చి నిలుసును సేవాదలము, నిండు త్యాగముకు నిదర్శనము మన సేవాదలము. ఆగిపోని చైతన్య చక్రమే సేవాదలము, ఆగిపోని చైతన్య చక్రమే సేవాదలము. ఆకాంక్షను నెరవేర్చుతుంది మన సేవాదలము, శాశ్వతమై వర్ధిల్లుతుంది మన సేవాదలము. పిరమిడు సేవాదలమే కదిలింది, మన లక్ష్యం కోసం అడుగులు ముందుకు వేసింది. శాశ్వతమై వర్ధిల్లుతుంది మన సేవాదలము. పద్రి సారు ఒక మాట చెప్పిండు, మనము ఉన్నా లేకున్నా ఒక మూమెంట్ అనేది కొనసాగాలి. అందుకే పద్రి సార్ దగ్గర నాకు అర్థమైంది ఒకటి, ఈరోజు మనని ఎలా తయారు చేసిండో మనకు అర్థమై ఉండాలి. చాలామంది ఒక వ్యవస్థను తయారు చేసినప్పుడు ఆ గురువు గారితోటే అంతమైపోతుంది ఏదైనా ఒక ఆధ్యాత్మిక సంస్థలు. ఆ గురువు లేకపోతే క్లోజ్ అయిపోతూ ఉన్నాయి. అలా కాకూడదు. నేను ఉన్నా లేకున్నా, డాక్టర్ పరమేశ్వర రెడ్డి నువ్వు ఉన్నా లేకున్నా, మాధవి నువ్వు ఉన్నా లేకున్నా, భూపతిరాజు నువ్వు ఉన్నా లేకున్నా ఈ మూమెంట్ అనేది కొనసాగాలి అనేది పత్రి సార్ ఆ రోజు కోరుకున్నాడు. ఆయన కోరుకున్నాడు కాబట్టి ఇలా జరుగుతుంది, ఆయన లేకున్నా ఇంత బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. అంటే పత్రి సారు వ్యక్తుల మీద కాదు, ఒక వ్యవస్థను తయారు చేయాలనుకున్నాడు. అందుకే ఇక్కడ నేను ఖమ్మంలో మొదటగా మీటింగ్ ఇది ప్రోగ్రాం పెట్టాలనుకున్నప్పుడు శైలజ మేడంకి ఫోన్ చేసిన. థ్యాంక్ యూ మేడం, ఎందుకంటే మీరు ఈ కార్యక్రమానికి చాలా వర్క్ చేశారు. అంటే అది చెప్తే అర్థం కాదు, ఎంత వర్క్ చేశారో నాకు తెలుసు. కాబట్టి మీరు ఒక కన్వీనర్గా బాధ్యత తీసుకొని మీరు 100% వర్క్ చేశారు ఈరోజు. కాబట్టి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా హనుమంతరావు అన్న నాకు కుడి భుజం మా అన్న, ఎందుకంటే ఆయన ఉండని ధైర్యంతో బాగా ముందుకు పోతూ ఉంటా, కానీ ఎప్పుడు ఎడుకొట్టుకుపోతుందో తెలియదు, ఆయన అప్పుడప్పుడు దొరకబడతా ఉంటాడు. కాబట్టి మరి అందరూ ఇక్కడ ఖమ్మం అంటే చాలా గొప్పది. మరి ఇక్కడ సేవాదల్ అనేది ఎందుకు మరి పత్రి సారు తీసుకొచ్చిన అనేది మరి డాక్టర్ పరమేశ్వర రెడ్డి అన్న, ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఆయన గురించి నేను చెప్తే బాగుండదు. ఓకే, థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన పెద్దలు, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నమస్కారాలు. నా పేరు పరమేశ్వర్ రెడ్డి. బై ప్రొఫెషన్ నేను డాక్టర్ని. నేను ఫిజిషియను అండ్ షుగర్ స్పెషలిస్ట్, డయాబెటాలజిస్ట్ని. కర్నూలులో ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను గత 30 సంవత్సరాల నుంచి పత్రి సార్తో ప్రయాణించాను నేను. ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా సేవాదల్ కార్యాచరణ సదస్సు ఈరోజు ఇలా జరుపుకుంటున్నామంటే పత్రి సార్ యొక్క సుదీర్ఘమైన ఆలోచన అది. ఈరోజు సేవాదల్ ఇక్కడ మనం అందరం ఇలా కూర్చున్నామంటే ఇది అంతా ఆయన యొక్క ఆలోచన. ఈరోజు కొంచెం విపులంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు సేవాదల్ పత్రి సార్ ఎందుకు పెట్టారు, ఆయన ఆలోచన ఏంటి, ఆయన విజన్ ఏంటి, దీని వెనకాల ఉన్న ఆయన యొక్క ఆలోచన నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2015 డిసెంబర్ 31న పత్రి సారు సేవాదల్ని డిక్లేర్ చేశారు, పిరమిడ్ సేవాదల్ ఇండియా. దానికన్నా ముందు 2013 నుంచి ఏం చేసేవారంటే నన్ను అక్టోబరు ప్రాంతంలో నన్ను పిలిచేవారు, ఫోన్ చేసి ఎక్కడున్నా నువ్వు ఒకసారి వచ్చి కలువు అని. వచ్చిన తర్వాత నాకు ఒక పని అప్పచెప్పేవారు. ఏంటంటే కర్నూలు, కడప, అనంతపూరు, బళ్ళారి ఈ 4 జిల్లాలకు వెళ్ళి ధ్యానం జరుగుతుంది కదా, వాలంటీర్స్ని నువ్వు తీసుకొని రావాలి. ఆ 4 జిల్లాల్లో నేను ఎక్కువగా ఉండేవాడిని. నేను కర్నూలులో, నా ప్రాపర్ కర్నూలు. సో ఈ జిల్లాలతో క్లాసులకు వెళ్ళడం ఇదంతా కూడా ఒక అనుబంధం ఉండేది. నువ్వు వాలంటీర్స్ని తీసుకొని రావాలి అని చెప్పేవారు.
సో నేను ఒక కారు పెట్టుకొని ఒక నెలన్నర పట్టేది అన్ని జిల్లాలకు ముఖ్యమైన ఊర్లకు అన్ని వెళ్ళి ఒక 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 అప్లికేషన్ ఉంది. ఆ అప్లికేషన్ అంతా ఫిల్అప్ చేసుకొని ఒక 1000 మంది వాలంటీర్స్ని రెడీ చేసేవాళ్ళం ప్రతి సంవత్సరం. అలా తెచ్చి సార్ దగ్గర, సార్ ఒక లిస్ట్ ఇది, ఈ 1000 మంది మరి సేవకు రావడానికి సిద్ధమైనారు సార్ అని చెప్పి అన్ని అప్లికేషన్స్ అన్నీ ఆయన ముందు నేను పెట్టేవాడిని. మీరు చూశారు అంటే ధ్యానమా చక్రంలో మరి సేవాదళ్ ఏ విధంగా పని చేస్తుందో, ఏ విధంగా మరి సేవలు అందిస్తుందో మీరు చూశారు. 2013 నుంచి 13, 14, 15 నాడు పిరమిడ్ సేవాదళ్ అని వాలంటీర్స్ విభాగానికి సార్ నామకరణం చేశారు. ఆ రోజు చెప్పారు, యు లీడ్ దిస్ ఆర్గనైజేషన్ అని. విషయం ఏంటంటే మన ఆర్గనైజేషను పిరమిడ్ యొక్క మూమెంట్, పిఎస్ఎస్ఎం మూమెంటు 93లో మొదలైనప్పుడు నేను మొదటి బ్యాచ్ నుంచి ఉన్నాను పత్తి సార్తో. మేము 17 మంది ఉండేవాళ్ళం. మొత్తం పిఎస్ఎస్ఎం అంతా కలిపి 17 మంది. రోజు సాయంత్రం వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి రాత్రి ఆయనతోనే ఉండేవాళ్ళం. మేము కనీసం 10 మంది ఉండేవాళ్ళం ఈ 17 మందిలో. రోజు ఆయన కాన్సెప్ట్లు చెప్తూ మేము అడిగే డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తూ రాత్రి 2-3 వరకు అలా టైం గడిచేది టీ తాగుతూ. మళ్ళీ ఉదయాన్నే లేచి మెడికల్ కాలేజ్కి వెళ్ళిపోవడం, సాయంత్రం 8ంటికి రావడం. మళ్ళీ ఇదే రోజు ఇలా 7 సంవత్సరాలు గడిచింది. నా హౌస్ ఏజెన్సీ అంత కంప్లీట్ అయ్యింది. అంత అయ్యేంత వరకు కూడా ఇదే మాదిరిగా 6-7 ఇయర్స్ అలా గడిపాను సార్తో నేను. ఆయన ఎప్పుడు ఈ 6 సంవత్సరాలు 7 సంవత్సరాల్లో ఎప్పుడు చెప్పింది ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు ప్రతిరోజు కొత్త విషయాలు చెప్పేవారు. మేము ఏది అడిగినా కూడా ఎంతో లోతైన సమాధానం వచ్చేది. ఆయన కరెక్ట్ చేస్తూ, మేము ఏదైనా తప్పులు చేస్తే కరెక్ట్ చేసేవాళ్ళు, సరిదిద్దేవారు, కొట్టేవారు, తిట్టేవారు. ఆ మాదిరిగా జరుగుతూ వచ్చింది. 17 మందితో ఉన్న పిఎస్ఎస్ఎం మరి ధ్యానమా చక్రానికి 1,00,000 మంది వస్తారు. మీకు తెలుసు, 1,00,000 మంది వస్తారు కడతాల్కి. మొదట్లో కర్నూలులో 99లో ధ్యాన యజ్ఞము, ఆ తర్వాత 2000 ధ్యాన యజ్ఞము, ఆ తర్వాత 2002, 2003 అన్ని చోట్ల ధ్యాన యజ్ఞం జరిగినప్పుడు 100-200 మంది వాళ్ళతో సరిపోయేది. అది కూడా మేమంతా కర్నూలు జిల్లా నుంచి వచ్చేవాళ్ళు. అక్కడ ఇక్కడ అనంతపురం, కర్నూలు, బళ్ళారి ఈ 3 జిల్లాలతోనే సరిపెడుతూ వచ్చాం. కానీ మన వ్యవస్థ పెద్దగైంది కదా, అయిందా లేదా? 2012లో పత్తిసారి ఎదురుగా 1,00,000 మంది కూర్చొని ధ్యానం చేశారు. అవునా కదా? 1,00,000 మంది. మరి వ్యవస్థని పెద్దగైనప్పుడు దానికి తగినట్టుగా ఒక సేవా విభాగం అయితే ఉండాలి కదా. చాలామందికి డౌట్ ఉందన్నమాట, మేము కూడా సేవ చేస్తున్నాము, మేము కూడా చేసేది సేవే కదా, సేవాదళ్ ప్రత్యేకంగా ఎందుకు ప్రత్యేకం అంటే, ప్రత్యేకంగా ఉండాలి అంటే ఆయన ఎందుకు పెట్టాడంటే ఒక మాట ఎప్పుడు చెప్తూ వచ్చారు, సేవాదళ్ అంటే బాధ్యత. ఇప్పుడు ధ్యానమా చక్రం జరుగుతుంది, బాత్రూంలో శుభ్రం లేకుంటే వెళ్ళగలమా? లేం కదా, వెళ్ళలేం కదా. ఆ బాత్రూంలు శుభ్రంగా ఉంచే బాధ్యత సేవాదళ సభ్యులు తీసుకుంటారు. జరుగుతుందా లేదా అని. నేను కూడా సేవ చేస్తున్నాను, కానీ ఒక పావు గంట అర్ధగంట సేపు పనిచేసి వెళ్ళిపోతే సరిపోతుందా? సరిపోదు కదా. బాత్రూమ్ దగ్గర ఒక అర్ధగంట రోజు సేవ చేసి వెళ్ళిపోతే సరిపోతుందా? 6 గంటలు షిఫ్ట్ సిస్టంలో ఉండి పనిచేయాలి. 24 గంటలు కూడా శుభ్రంగా ఉన్నాయా లేదో చూసుకోవాలి. అవునా కదా? మరి భోజనశాలలో అన్నం వడ్డించాలి కదా, ఓ పావు గంట అర్ధగంట వడ్డించేసి వెళ్ళిపోతే సరిపోతుందా? ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు షిఫ్ట్ సిస్టంలో నిలబడి పనిచేయాలి. ఈ బాధ్యత ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే సేవాదళ్. అందరూ సేవనే చేస్తున్నారు, కానీ బాధ్యత ఇక్కడ వేసుకున్నారు మేడం వాళ్ళు, అది వేసుకుంటే నేను బాధ్యత తీసుకున్నాను అని అర్థం.
సేవాదల్ అంటే బాధ్యత, ఈ బాధ్యత నాది, ఖమ్మం జిల్లా బాధ్యత నాది అని మేడము బాధ్యత తీసుకున్నారు, శైలజ మేడం. తెలంగాణ బాధ్యత నాది అని భూపతన్న బాధ్యత తీసుకున్నాడు. తెలంగాణ నాది బాధ్యత అని చెప్పి హనుమంతన్న బాధ్యత తీసుకున్నాడు. బాధ్యత, సేవాదల్ అంటేనే బాధ్యత. నేను 6 గంటలు నాకు డ్యూటీ ఉంది, నేను 6 గంటల సేపు పని చేస్తాను అంతే. అందరూ చేస్తున్నది అదే, కానీ ఒక బాధ్యత తీసుకొని చేసేవాడే సేవాదల్, అంతే, అంతకన్నా ఏం లేదు. అదే తేడా. సేవాదళ్ళు 16/2015 డిసెంబర్ 31న డిక్లేర్ చేసిన తర్వాత జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే 2016 ఆ రోజు పత్రి సారు చెన్నైలో ఒక స్కూల్లో ధ్యానం చెప్పారు. 10,000 మంది విద్యార్థులకి ధ్యానం చేయించారు. ఆ రోజు 10,000 మంది విద్యార్థులకు ధ్యానం చెప్పిన రోజు 800 మంది సత్యసాయి ఆర్గనైజేషన్ నుంచి వాలంటీర్స్ వచ్చి ధ్యానం చేయించారు, ఆర్గనైజ్ చేశారు. అంటే 10,000 మందిని కంట్రోల్ చేయాలి కదా, అవునా కదా, ధ్యానంలో కూర్చోబెట్టాలి కదా, ఎంత డిస్టర్బెన్స్ ఉంటుంది. చక్కటి సేవాదలు చూశారు ఆ రోజు ఆయన. ఆ రోజు సాయంత్రము మన సేవాదలతో అప్పటికి 6 నెలలు అయింది, ఇంకా అప్పుడు గైడ్ లైన్స్ ఫార్ములేట్ చేస్తున్నారు సార్. అంటే ఇప్పుడు మీకు ఇచ్చిన 14 గైడ్ లైన్స్ ఉన్నాయి కదా, అవన్నీ సార్ రాశారు. ఒక్కొక్క గైడ్ లైన్ ఎలా పనిచేయాలి సేవాదల్, అది రాజ్యాంగం, అది సేవాదల్ రాజ్యాంగం, సార్ ఇచ్చిన రాజ్యాంగం అది. సేవాదల్లో గైడ్ లైన్స్ అవి, ఇలా పనిచేయాలి. ఆ రోజు సాయంత్రము అందరం ఒక 50 మంది వచ్చాం మేము కర్నూలు జిల్లా నుంచి సేవాదల్లో చెప్పారు. ఈరోజు చాలా హ్యాపీగా ఉందయ్యా, ఒక అద్భుతమైన సేవాదల్ని చూశానయ్యా నేను ఈరోజు. సత్యసాయి సేవాదల్ 800 మంది ఎంత చక్కగా కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారంటే పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ అయిందయ్యా. నాకు అటువంటి సేవాదల్ కావాలి పిరమిడ్లో, పిరమిడ్ సేవాదల్ కావాలి నాకు అన్నారు ఆయన. అప్పటికి సత్యసాయి లేరు, ఆయన శరీరం వదిలేశారు. అప్పుడు ఒక మాట అన్నారు సార్, ఈరోజు సత్యసాయి లేరు కానీ ఆర్గనైజేషను చక్కగా ముందుకు పోతుందయ్యా, కేవలం సేవాదళ వల్ల ముందుకు పోతుంది, అవునా కదా. ఈరోజు కూడా సత్యసాయి ఉన్నప్పుడు ఎలా జరుగుతుందో ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా అలానే ఆర్గనైజేషన్ ఉంది. ఇంకో 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు కూడా అలాగనే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇచ్చిన గైడ్ లైన్స్ అట్లాంటివి, సత్యసాయి బాబా ఏర్పాటు చేసిన పద్ధతి అట్లాంటిది. నాకు అటువంటి సేవాదలు కావాలి నాకు అన్నాడు. ఆ రోజు సార్ అన్న మాట యాజ్ ఇట్ ఈస్గా మీకు చెప్తాను నేను. పరమేష్, నేను చనిపోతాను, నువ్వు చనిపోతావు. ఆ హాల్లో 50 మంది ఉన్నాం, ఈ 50 మంది కూడా చనిపోతారు, అవునా కదా, అందరం వెళ్ళిపోతాం. కానీ ధ్యానాన్ని మన మన వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళిపోయే ఒక డిసిప్లిన్ కలిగిన వ్యవస్థ కావాలయ్యా నాకు, దాని పేరు సేవాదలయ్య అని చెప్పారు. వ్యక్తి కాదు వ్యవస్థ కావాలి అన్నాడు. వ్యక్తి ఎప్పుడు ఒక్కడేం చేయలేడు, వ్యవస్థలు మాత్రమే నిలబడతాయి. అది సారు మనకు తెలియజేసిన సత్యం. అది వ్యక్తి ఒక్కడి వల్ల ఏం జరగదు. వ్యక్తి ఈరోజు యాక్టివ్గా ఉండొచ్చు, రేపు యాక్టివ్గా ఉండకపోవచ్చు, రేపు వెళ్ళిపోవచ్చు ఆర్గనైజేషన్ నుంచి. కానీ ఒక వ్యవస్థ ఎప్పుడైతే సిద్ధమవుతుందో, ఒక వ్యవస్థ ఎప్పుడైతే పనిచేస్తుందో, ఆ వ్యవస్థ 10 కాలాల పాటు నిలబడుతుంది. ఎప్పుడు అనేవారు కడతాల్ స్టేజ్ మీద, సేవాదలు 1000 సంవత్సరాలు పనిచేయాలయా అనేవాడు ఆయన. పిరమిడ్ సేవాదలు ఏనాయనా, పిరమిడ్ సేవాదల్లో భూమి మీద 1000 సంవత్సరాలు పనిచేయాలని చెప్పేవాడు. ఎందుకు 1000 సంవత్సరాలు కోరుకున్నాడు ఆయన? ఇది ఇన్కార్పొరేట్ కావాలి. గురువు తర్వాత కూడా ధ్యానము తరతరాలకు వెళ్ళాలి, వచ్చే తరానికి వెళ్ళాలి, అటు వచ్చే తరానికి వెళ్ళాలి. చాలాసార్లు చాలా స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్లో గురువు తర్వాత డిక్లైన్ స్టార్ట్ అవుతుంది. కానీ మన పిరమిడ్లో 2 సంవత్సరాలు అయినా కూడా అలా జరగలేదు. గమనించారా? అలాంటి యోధుల్ని తయారు చేశాడు ఆయన. ధ్యానాన్ని, నాలెడ్జ్ని ముందుకు తీసుకెళ్ళాలి.
మనము పత్రిసారిని కలిసాం, ఆయనను తాకినాం మనం, అవునా కదా? షేక్ హ్యాండ్ ఇచ్చాం, ఆయనతో కలిసి నడిచాం, కలిసి ప్రయాణించినాం. ఓ 20 సంవత్సరాలతో వచ్చే తరం ఎట్లా ఉంటుంది? పత్రిసార్ అంటే ఎవరు చూడని వాళ్ళంతా కూడా ఓన్లీ యూట్యూబ్లో చూడాల్సిందే, అవునా కదా? వచ్చే తరాలు గురువు ఇలా ఉండేవాడు, బుద్ధుడు ఇలా ఉండేవాడని మనం ఎట్లాగైతే పుస్తకాల్లో చూస్తున్నామో పత్రిసార్ అలా. మనము మన పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పిస్తాం కదా, నేర్పించాలి కదా. పత్రిసారు మనకి అంటే ఆయన తర్వాత తరానికి అందించారు. మనము మన ఇప్పుడున్న తరానికి పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు వాళ్ళ పిల్లలకి నేర్పిస్తారు. ఈ మహాజ్ఞానము, పత్రిసారి ఇచ్చిన మహాజ్ఞానం తరతరాలకు ముందుకు వెళ్ళాలి. సేవాదళ యొక్క అంతిమ లక్ష్యం అదే. కేవలం అన్నం వడ్డించడము, బాత్రూమ్ శుభ్రం చేయడం కాదు. ఆయన సేవాదళ నిర్మించింది వచ్చే తరాల కోసం జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్ళబోయే ఒక వ్యవస్థ ఇది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్సైడ్, అంతా నీ లోపలే ఉంది, నువ్వు చేయాల్సిన ప్రయత్నం బయట లేదు, లోపలే ఉంది అని చెప్పాడు పత్రిసారు, అవునా కదా? మరి ఈ సత్యాన్ని మనం పిల్లలకు చెప్పాలి కదా, చెప్పాలి కదా. స్కూల్లో మండలానికి 2 స్కూల్స్ అడాప్ట్ చేసుకోమన్నాడు, మరి ఆ పిల్లలకు చెప్పాలి కదా, లోపల అంతా లోపలే ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్సైడ్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ వన్స్ ఇన్నర్ సైలెన్స్ ఈజ్ అటైన్డ్ అన్నాడు డాన్ జువాన్. లోపల శూన్యం వస్తే, లోపల ఆలోచన రహిత స్థితి వస్తే ఏదైనా కూడా సాధ్యమే. ఇవన్నీ చెప్పాలి కదా, మరి ఎవరు చెప్తారు? ఆయన చెప్పడం వల్లే కదా మనకు తెలిసింది, అవునా కదా? శంకరాచార్యుల పేరే తెలియదు మనకి, మెడికల్ కాలేజీలో చదువుకునేవాడిని. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యశ్య బ్రాహ్మణ రమతే చిత్తం నందతి 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 ఏవన్నాడు. నువ్వు యోగివిగా భోగివిగా సంఘంలో ఉండు, సంఘం బయట ఉండు. ఎవడి మనసైతే బ్రహ్మత్వంలో రమిస్తూ ఉంటుందే వాడి దగ్గర ఆనందం ఉంది అన్నాడు. మరి ప్రతి మనిషిని ఆనందంలో జీవింపజేసే పద్ధతి చెప్పాలి కదా, అవునా కదా? బాబు ఇది ఆనందానికి దారి నాయనా, ధ్యానం చేయి చెప్పాలి కదా. మనం వచ్చే తరాలకు అందించాల్సిన బాధ్యత ఉందా లేదా? మనకి ఉంది కదా. యోగి వేమన అంటాడు, అంతరంగం మెరుగు హరి అవును గురుడవును, అంతరంగం మెరుగు ఆర్యుడగును, అంతరంగం మెరుగు అతడెపో శివయోగి విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. అంతరంగం తెలుసుకో, లోపల తెలుసుకో, నువ్వెవరో తెలుసుకో. అంతరంగం తెలిసినవాడు ఆర్యుడవాడు మొదటివాడు అవుతాడంట యోగి. అంతరంగం మెరుగ ఆర్యుడగును, అంతరంగం మెరుగ అతడెపో శివయోగి, వాడే శివుడు వాడే యోగి విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. మరి ఈ జ్ఞానం మరి మన పిల్లలకి ఇవ్వాలి కదా, చెప్పండి. కాబట్టి సేవాదల్ యొక్క బాధ్యత పత్రిసారి యొక్క జ్ఞానాన్ని, పత్రిసారి యొక్క వారసత్వాన్ని క్యారీ చేయడమే. మనం అందరం ఆయన వారసులమే, పిఎస్ఎస్ఎం మొత్తం కూడా ఆయన వారసులే. కానీ ఇది బాధ్యత తీసుకున్న వారసత్వం, నడుము కట్టిన వారసత్వం, బిల్ల వేసుకున్న వారసత్వం, ఇది స్కార్ఫ్ వేసుకున్న వారసత్వం, బాధ్యత. నేను ఈ పని చేస్తాను అంతే, గట్టిగా నిలబడ్డ వారసత్వం ఇది. ఇది మన బాధ్యత. బతుకున్న అన్నాలు చేయాలన్నారు, చేస్తాం సార్, చేయాలి కదా. మరి మనం ఆయన్ని చూసాం, ఆయన్ని కలిసాం, ఆయనతో కలిసి నడిచాం, మనం ఆయనతో కలిసి జీవించాం. మరి ఆయన ఇన్స్పిరేషన్ని, ఆయన చూపించిన యోగం యొక్క దారిని మనం నలుగురికి చూపించాలి కదా. ఆయన చెప్పకపోతే మనం ఇక్కడ లేం కదా. మరి ఆయన జ్ఞానాన్ని మనం కూడా ఇవ్వాలి కదా తరాలకి, వచ్చే తరాలకి. చెప్పండి, బాధ్యత ఉందా లేదా మనకి? దాని పేరే పిరమిడ్ సేవాదళ్. పిఎస్ఎస్ఎం యొక్క బాధ్యతల్ని భుజం మీద మోసేదే సేవాదళ్ళు. పిఎస్ఎస్ఎం వేరు కాదు, సేవాదళ్ వేరు కాదు. బాధ్యతల్ని, పిఎస్ఎస్ఎం యొక్క బాధ్యతల్ని భుజం మీదకి ఎత్తుకునేదే సేవాదళ్. చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇదేంటి సార్ ఎందుకు పెట్టాడని. ఎప్పుడు అనేవాడు పిఎంసి సేవాదళ్, 2 పిఎం
పిఎస్ఎస్ఎం యొక్క రెండు కళ్ళు అని చెప్పేవాడు ఆయన. మహాజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఆయన యొక్క వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఆయన యొక్క జ్ఞానాన్ని మరి నడుము కట్టాలి కదా, మనమందరం కట్టాలా లేదా? ఎస్, దాని పేరే సేవాదల్. ఎందుకు అంటే అందుకే సేవాదల్. దట్ ఈస్ ద రీజన్, ఓన్లీ రీజన్. నేను ఆయన కలిసిన తర్వాత, నేను ఎంబీబీఎస్ చదువుతున్న రోజుల్లో సెకండ్ ఇయర్లో కలిశాను ఆయన్ని వదలలేకపోయినా నేను, ఆ జ్ఞానాన్ని వదలలేకపోయినా నేను. 30 ఏళ్ళు నడిచాను ఆయనతోనే. అదే ఇన్స్పిరేషన్. నాకు ఎప్పుడూ ఒక పని అప్పచెప్తూ వచ్చేవారు ఆయన. చివరిగా ఇచ్చిన పని సేవాదల్. నువ్వు బతికున్న నాళ్ళు పని చేయాలని చెప్పేసారు, వెళ్ళిపోయారు. ఒకటే చెప్పారు, పరమేష్ దేశంలోని ప్రతి రాష్ట్రానికి వెళ్ళాలి, జిల్లా కన్వీనర్లు నియమించాలా, ఈ నీ పని ఇదే. సమాజంలో ఎంత స్ట్రగుల్ ఉందండి, ఒక మామూలు మనిషి జీవితంలో ఎంత స్ట్రగుల్ ఉంది, ఎంత పోరాటం ఉంది, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని సమస్యలు ఉన్నాయి. మరి ధ్యానం వల్ల కొన్ని లక్షల మంది బాగుపడలేదా చెప్పండి? ఇన్నర్ పీస్ సాధించారా లేదా? సమస్య అందరూ కూడా బయట వెతకలాడుతున్నారు పరిష్కారం కోసం. లోపల ఉందని చెప్పారు ఆయన, పరిష్కారం లోపల ఉంది, బయట లేదని చెప్పారు. ఈ సత్యం మనం అందరికీ తీసుకెళ్లాలా లేదా? యస్య బ్రాహ్మణి రమతే చిత్తం. నువ్వు సాధన చేయను ఆయన, నీ దగ్గరే ఉంది పరిష్కారం అని. కాబట్టి 14 ఆదర్శ సూత్రాలని పత్రిసార్ అందించారు పిరమిడ్ సేవాదల్కి. ఒక్కసారి నేను ఆదర్శ సూత్రాలు మీ ముందు ఉంచుతాను. మొట్టమొదటిది, ఒక నిర్మాణం కావాలన్నారు, స్ట్రక్చర్. సేవాదల్కి ఒక స్ట్రక్చర్ ఇచ్చారు. జాతీయానికి కంట్రీ లెవెల్లో జాతీయ అధ్యక్షులు ఉంటారు, కంట్రీ హెడ్. ప్రతి రాష్ట్రానికి ఒక కన్వీనర్, రాష్ట్ర అధ్యక్షులు ఉంటారు. కంట్రీ హెడ్, నేషనల్ హెడ్, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రానికి అధ్యక్షులు, స్టేట్ కన్వీనర్ ఆర్ స్టేట్ ప్రెసిడెంట్. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చేసి జిల్లా కన్వీనర్లు, నెక్స్ట్ వచ్చేసి మండల కన్వీనర్లు. జాతీయ అధ్యక్షుడు ఏం చేస్తాడు? డ్యూటీ ఏంటంటే, జాతీయ అధ్యక్షుడు రాష్ట్రాలకి అధ్యక్షుల్ని ఎన్నుకుంటారు. రాష్ట్ర అధ్యక్షుడు పని ఏంటంటే, జిల్లా అధ్యక్షుల్ని, జిల్లా కన్వీనర్లని ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు. జిల్లా అధ్యక్షులు, జిల్లా కన్వీనర్లు ఏం చేస్తారంటే, మండలానికి ఒక అధ్యక్షుడిని, మండల కన్వీనర్లని సెలెక్ట్ చేసుకుంటారు. అంటే సారు ఎలా ఆలోచన చేశాడు చూడండి. కంట్రీ స్థాయి నుంచి, దేశ స్థాయి నుంచి మండల స్థాయి వరకు నిర్మాణం జరగాలి, స్ట్రక్చర్ జరగాలి, పర్మనెంట్ వ్యవస్థ. జిల్లా కన్వీనర్ పోస్ట్ ఎట్లాంటిదంటే, జిల్లా కలెక్టర్ వస్తాడు, ఏమండి, కలెక్టర్ వస్తాడు, కొద్ది రోజుల తర్వాత ట్రాన్స్ఫర్ అవుతాడు కదా. ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే డ్యూటీలు, మళ్ళీ ఇదే రాజ్యాంగాన్ని ఇంకో కలెక్టర్ నడుపుతాడు, అవునా కదా? అప్పుడు పని కుంటు పడుతుందా? పడదు కదా. ఇది ఆ విధమైన నిర్మాణం తీసుకొచ్చారు సారు. అంటే ఒక వ్యక్తి మీద ఆధారపడకూడదు. జ్ఞానము, వ్యవస్థ, పిఎస్ఎస్ఎం ముందుకెళ్ళడానికి ఒక బలమైన క్రమశిక్షణ కలిగిన వ్యవస్థ సేవాదల్ కావాలని ఆయన కోరుకున్నారు. బలమైన వ్యవస్థ, డిసిప్లిన్డ్ వ్యవస్థ. ఇది నా సైన్యం అనేవాడు ఆయన ఎప్పుడు. దిస్ ఈజ్ మై ఆర్మీ అని చెప్పేవాడు సేవాదల్ని. సైన్యం లేకపోతే ఏమవుతుంది దేశానికి చెప్పండి? సైన్యం లేకపోతే ఏమవుతుంది? కాబట్టి మనం పత్రిసార్ సైన్యం. అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆయన, అంత కలగన్నారు, అంత విజన్ తీసుకున్నారు. మండల స్థాయిలో కోర్ టీం అని ఏర్పడుతుంది. కోర్ టీం 18 మంది, అంటే
మండల కన్వీనర్తో కలిపి 18 మంది కోర్ టీం ఏర్పడతారు. కోర్ టీం యొక్క బాధ్యతలు ఏంటంటే మండలానికి 2 స్కూల్స్ అడాప్ట్ కావాలి. 2 స్కూల్స్ ఇన్ ఏ మండల్. ఎందుకు స్కూల్స్? మేము ఆల్రెడీ చెప్తున్నాం కదా, 40 రోజులు ధ్యానం చేయించాం. ఆల్రెడీ కొన్ని వందల వేల స్కూల్స్ మన పిఎస్ఎస్ఎం మన మిత్రులందరూ కూడా ధ్యానం చెప్పారు. మరి కొత్తగా ఇదేంటి 2 స్కూల్స్ ఏంటి? సారు ఏం చెప్పారంటే మండలానికి 2 స్కూల్స్, ఆ స్కూల్ ఉన్నంత వరకు రోజు వెళ్ళి ధ్యానం చేయించాలి. ప్రతిరోజు ధ్యానమే. లెక్చర్స్ వద్దు. స్కూల్కి వెళ్ళి ట్రైనింగ్ ఇస్తాం. నెక్స్ట్ ట్రైనింగ్ ఉంటుంది. స్కూల్లో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, పిల్లలకి మనసులోకి ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు అనేది అంతా కూడా వచ్చే రోజుల్లో మనము ట్రైనింగ్ తీసుకుంటాం. జగన్నాథ గట్టు మీద నేషనల్ ట్రైనింగ్ హెడ్ క్వార్టర్స్ అని జగన్నాథ గట్టుని డిక్లేర్ చేశారు సార్. కర్నూలు జగన్నాథ గట్టుని దేశంలోని నలుమూలల నుంచి కూడా వాలంటీర్స్ వచ్చి అక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి అని చెప్పారు సార్. ఆ ట్రైనింగ్ కొరకు ఒక హాలు నిర్మితమైంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకి హాల్ ఓపెనింగ్ ఉంది అక్కడ కర్నూలులో. ఈ 2 స్కూల్స్లో రోజు ధ్యానాలు కూర్చోబెడతాం. క్లాసులు చెప్పడం, అది చెప్పడం, ఇది చెప్పడం అని కాకుండా సాధన 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 సాధన. రోజు ధ్యానం చేయాలి పిల్లవాడు, ప్రతిరోజు ధ్యానం చేయాలి. అలా ఒక 5 సంవత్సరాలు ధ్యానం చేస్తే, 5వ తరగతి పిల్లవాడు 10th వరకు ధ్యానం చేస్తే వాడి మానసిక స్థితి ఎలా ఉంటుంది చెప్పండి. 5 years ఆఫ్ కంటిన్యూస్ మెడిటేషన్, 5 years ఆఫ్ కంటిన్యూస్ నాలెడ్జ్. మనము పుస్తకాలు ఇస్తాం, డౌట్స్ క్లారిఫైయింగ్ సెషన్స్ ఉంటాయి వాళ్ళకి. రేపొద్దున 10th అయిపోయి ఇంటర్మీడియట్ అయిపోయి ఆ పిల్లవాడు సమాజంలోకి వచ్చిన తర్వాత ఆ సమాజంలో ఆ పిల్లవాడు మంచి పౌరుడు అవుతాడా కాడా చెప్పండి. కాబట్టి ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ నేటి బాలులు రేపటి పౌరులు అన్నారు. అంటే దేశం యొక్క భవిష్యత్తుని, ఆధ్యాత్మిక భవిష్యత్తుని మనం నిర్మించబోతున్నాము. మనం ఈరోజు ఉన్నాము కానీ రేపు ఉండము. అవునా కదా సార్? రేపు ఉండం మనం. కానీ ఈ వ్యవస్థ, ఈ సేవాదళ అనే వ్యవస్థ, పత్రిసారి యొక్క ఆలోచన, పత్రిసారి యొక్క విజను, ఆయన కోరిక, ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఆయన ఆలోచన తరతరాలుగా ముందుకెళ్ళాలి. ఇది కేవలం అంకురార్పణం మాత్రమే, ఇది బిగినింగ్ మాత్రమే. భవిష్యత్తు తరాలకి పెద్ద పునాది వేయాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. ఆధ్యాత్మిక పునాదులు వేయాల్సిన బాధ్యత మన మీదే ఉంది. మనదే బాధ్యత, ఇంకెవరిదో కాదు. అలా స్కూల్స్ అడాప్షన్ అనేది మనము జూన్ నుంచి మొదలు పెడదాం అన్న. భూపతన్న, జూన్ నుంచి దయచేసి తెలంగాణలో మనం స్కూల్స్ అడాప్ట్ చేసుకుందాం. పత్రిసారి యొక్క ఆలోచనకి మరి అంకురార్పణం చేద్దాం. భూపతన్న సరేనా? అందరం నిలబడాలి మనం. భూపతన్న నాయక్ అలా కాదు నిలబడ్డాం అంటే నడుము కట్టడం. స్కూల్స్ అయినాయి. 5 సంవత్సరాలు రెగ్యులర్గా ధ్యానం చేసి ఒక పిల్లవాడు బయటకు వస్తే వాడి మైండ్ డైమండ్ లాగా అవుతుందా కదా చెప్పండి. అంతరంగ మెరుగు హరియవును గురుడవును అన్నాడు కదా. 5 ఏళ్ళు 10 ఏళ్ళు ధ్యానం చేస్తే కాదా? అదే కదా వేయాల్సింది. చిన్నప్పటి నుంచి ఇవ్వాల్సింది అదే కదా. దీపక్ చోప్రా చెప్తాడు, మీ పిల్లలకి మీరు ఆస్తులు, పొలాలు, డబ్బు, గోల్డ్ కాదు, ధ్యానం నేర్పించండి, అదే ఆస్తి అని చెప్తాడు. మనము ఆంధ్ర తెలంగాణలో 1200 మండలాల్లో మండలానికి 2 స్కూల్స్ అంటే 12 లక్షల మంది విద్యార్థులకి మనము ప్రతిరోజు ధ్యానం నేర్పిస్తాం.
మనకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? 12 లక్షల మంది. మరి దేశమంతా కదిలితే ఇది పత్రిసారి ఇండియా మ్యాప్ని ఇలా ముందు పెట్టుకొని, ఒరేయ్ పొద్దున 9 నుంచి 9:15 వరకు ఇండియా మొత్తం ధ్యానం జరగాలరా అనేవాడు. ఎంత పెద్ద కోరిక చూడండి అది, అవునా కదా? ఇండియా మ్యాప్ చూసేవాడు ఆయన. ఎంత అందమైన కోరిక కదా. పొద్దున్నే 9:15కి కోట్ల మంది ధ్యానం చేయాలి పిల్లలు అనేవాడు. మరి మనం ఆయన కోరిక కోసం నిలబడాల్సిందే కదా. గట్టిగా నిలబడాలా లేదా? మరి ఇంకా ఈ కోర్ టీం ఏమేమి పనులు చేస్తారు? 18 మంది ఏం చేయాలి? 2 స్కూల్స్ అడాప్ట్ చేసుకుంటారు. ప్రతి స్కూల్లో ఒక చిన్న లైబ్రరీ ఏర్పాటు చేయమన్నారు సారు. అదే అడాప్ట్ చేసుకున్న స్కూల్లో ఒక లైబ్రరీ ఏర్పాటు చేయాలి. అందులో బేసిక్ స్పిరిచువాలిటీ ఇచ్చే, జ్ఞానం ఇచ్చే పుస్తకాలు పెట్టాలి. వాడికి చిన్నప్పటి నుంచి పుస్తకాలు అలవాటు చేయాలి. మన వాలంటీర్స్ వెళ్తారు స్కూల్కి, ఈ పుస్తకం బాగుంది, అది బాగుంది అని చెప్తారు. ధ్యాన జగత్ ఉంటుంది అక్కడ, స్పిరిచువల్ ఇండియా ఉంటుంది, పత్రిసారి యొక్క తులసిదళం ఉంటుంది, శ్వాస విజ్ఞాన జ్యోతి ఉంటుంది, మెడిటేషన్ ఈజ్ వెరీ ఈజీ ఉంటుంది, దీపక్ చోప్రా పుస్తకాలు ఉంటాయి. అంటే ఒక పిల్లవాడు ఒక ఆధ్యాత్మిక వ్యక్తిగా ఎదగడానికి అవసరమైన బేసిక్ థింగ్స్ అన్నీ కూడా మనం అక్కడ ఏర్పాటు చేస్తాము. అది మన బాధ్యత. నాది అదృష్టం, 19 ఏళ్ల వయసులో ఆయన దగ్గర వచ్చి పడ్డాను నేను. మరి ఎంతోమంది పిల్లలు ఇప్పుడు డ్రగ్ అడిక్ట్స్ కావడం లేదా చెప్పండి? మందుకు అలవాటు పడడం లేదా? చెడు సవాసాలకు అలవాటు పడడం లేదా? ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి, అవునా కదా? ఎందుకు? మానసికంగా స్ట్రాంగ్గా లేకపోవడం వల్లే కదా. బికాస్ దే ఆర్ మెంటలీ వీక్. అడిక్ట్స్ అవుతున్నారు, డ్రగ్ అడిక్ట్స్ అవుతున్నారు, ఆల్కహాల్ అడిక్ట్స్ అవుతున్నారు, మందు తాగుతున్నారు పిల్లలు. మరి మన బాధ్యత కదా, సామాజిక బాధ్యత కదా దీన్ని అంతటినీ కొంత ప్రయత్నం చేయడం అనేది, అవునా కదా? సూసైడ్ చేసుకుంటున్నారు పిల్లలు, స్ట్రెస్ ఎక్కువై సూసైడ్ చేసుకుంటున్నారు. అసలు ఆ అస్సాము, మిజోరం వైపు పనిచేసాం మేము. పరిస్థితి చాలా ఘోరం అక్కడ. ఇంకా చిన్న చిన్న పిల్లలు డ్రగ్స్ ఎక్కించుకుంటుంటారు. రెండవది, పిఎస్ఎస్ఎంలో జరిగే బృహత్ కార్యక్రమాలు, ధ్యానమా చక్రాలు, ధ్యాన యజ్ఞాలు, బుద్ధ పౌర్ణమి, యోగా డే, నవంబర్ 11, పత్రిజీ జన్మదినము, గురు పౌర్ణమి, గాంధీ జయంతి, ఇటువంటి మేజర్ స్పిరిచువల్ ఈవెంట్స్లో సేవాదల్ పనిచేయాలి. చేస్తున్నాం కదా, ధ్యానమా చక్రం చూస్తున్నారు కదా, బాగా పనిచేస్తున్నాం కదా ధ్యానమా చక్రంలో. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. ఒక్కోరోజు 30,000, 40,000 మెంబర్స్ గ్రౌండ్లో ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మన సేవాదల్ టీం చక్కగా, మొన్న కూడా చక్కగా సేవలు అందించింది. గట్టిగా చప్పట్లు కొడదాం ఫర్ ధ్యానమా యాగం సేవాదల్ టీం. కాబట్టి ప్రతిరోజు దత్తత తీసుకున్న 2 స్కూల్స్లో 15 నిమిషాల పాటు మనము కన్వీనర్ వెళ్ళి, మండల కన్వీనర్ వెళ్ళి, కోర్ టీం వెళ్ళి మనము ధ్యానం చేయించాలి అక్కడ. మండలం అంటే మండల హెడ్ క్వార్టర్సే కానక్కర్లేదు. ఆ మండలంలో ఏ గ్రామంలో అయినా సరే 2 స్కూల్స్ తీసుకోవచ్చు. ఆ 18 మంది కోర్ టీము ఆ మండల హెడ్ క్వార్టర్లోనే ఉండక్కర్లేదు. ఆ మండలంలో ఏ గ్రామాల నుంచి అయినా కూడా తీసుకోవచ్చు. 18 మంది రెడీ కావాలి. సేవాదళ సభ్యులందరూ కూడా మార్నింగ్ 6 to 7 ఏకతా ధ్యానం చేయాలి. ఒక టైంలో సారు ఒకేసారి ధ్యానం చేయడం వల్ల ఎనర్జీ అనేది బాగుంటుందని చెప్పేవారు. కాబట్టి ఏకతా ధ్యానం అనేది రాశారు సారు, మార్నింగ్ 6 to 7. సో వీక్లీ ప్లాన్ ఇచ్చారు. సో మండలాల్లో ఉన్న మండల స్థాయి మండల కన్వీనర్లు అందరూ కూడా, ఈ 18 మంది కోర్ టీం అందరూ కూడా, కోర్ టీము ప్రతి వారము స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం కోసము కలుసుకోవాలి. వీక్లీ వన్స్ మండల లెవెల్లో మీటింగ్ జరగాలి.
సో మండల స్థాయిలో ఒక మీటింగ్ జరగాలి, వాళ్ళ పనుల్ని సమీక్షించుకోవాలి. ప్రతి జిల్లా కన్వీనర్లు ప్రతి నెల మండల కన్వీనర్లకు శిక్షణ కార్యక్రమాలు, సమీక్షా సమావేశాలు నిర్వహించడము. సో జిల్లా కన్వీనర్లు ఇలా మండల స్థాయిలో అందరినీ కూడా తీసుకొని నెలకు ఒకసారి జిల్లా కన్వీనర్, మండల కన్వీనర్లు అందరినీ కూడా సమీక్షించుకోవాలి. కార్యక్రమాలని ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేస్తున్నాం, ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది జరగాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో జిల్లా కన్వీనర్లకు శిక్షణ మరియు సమీక్షా సమావేశం నిర్వహించాలి. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఇట్లా జిల్లా కన్వీనర్లు అందరూ కూడా కూర్చొని మరి సమీక్షించుకోవాలి, వర్క్ ప్రోగ్రెస్ని సమీక్షించుకోవాలని చెప్పారు సార్. పిఎస్ఎస్ఎం మాసపత్రికలైన స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్, ధ్యాన జగత్తులను ప్రోత్సహించాలి అని చెప్పి రాశారు. ఆనాపానసతి ధ్యానము, శాకాహారం గురించి సాధారణ ప్రజలకు తెలియజేయడము. 9వది సమాచార వ్యవస్థ, ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ లాగా ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్, మనము మన వెబ్సైట్ ఒకటి ఏర్పాటు చేయమన్నారు, సేవాదల్ వెబ్సైటు. సేవాదల్ వెబ్సైటు పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అన్ని రాష్ట్రాల్లో సేవాదల్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ పేర్లు, ఫోన్ నంబర్లు, ఏ జిల్లాకి వెళ్ళాలన్నా ఆ జిల్లా యొక్క పేరు, ఫోన్ నంబరు సేవాదల్ యొక్క వెబ్సైట్లో పొందుపరచాలి. అంటే ఒక పవర్ఫుల్ కమ్యూనికేషన్ వ్యవస్థ లాగా తయారు కావాలి సేవాదళ్ళు అనేది సార్ యొక్క కోరిక. నెక్స్ట్ 10th పిఎస్ఎస్ఎం యొక్క ముఖ్య కార్యక్రమాలన్నిటికీ పిఎస్డి ముఖ్య ప్రాథమిక అత్యవసర నిర్వహణ ఉపకరణంగా పనిచేస్తుంది. చీఫ్ అండ్ ఫండమెంటల్ ఎమర్జెన్సీ అడ్మినిస్ట్రేటివ్ టూల్ ఫర్ ఆల్ మేజర్ పిఎస్ఎస్ఎం ప్రోగ్రామ్స్. అంటే ఇందాకే చెప్పాను కదా, పిఎస్ఎస్ఎం యొక్క అన్ని కార్యక్రమాలకు ఒక భుజాల మీద మోసే ఎమర్జెన్సీ ఫండమెంటల్ అడ్మినిస్ట్రేటివ్ టూల్, ఇది ఒక ఉపకరణంగా సేవాదళ అన్ని కార్యక్రమాల్ని తన భుజాల మీద వేసుకొని పని చేయాలి అని రాశారు సార్. 11వది పిరమిడ్ సేవాదళ్ వెబ్సైట్ pyramidsevaadal.orgలో పిఎస్డి వార్తాపత్రికలు, పిఎస్డి పత్రికలను ప్రచురించడంతో పాటు దేశంలోని రాష్ట్ర స్థాయి అధ్యక్షులు, జిల్లా స్థాయి కన్వీనర్లు, మండల స్థాయి కన్వీనర్లు వాటి వివరాలన్నీ కూడా పొందుపరచాలి. 12 పిఎస్ఎస్ఎం యొక్క ముఖ్య కేంద్రాలైన పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్, మహేశ్వర మహాపిరమిడ్, వశిష్ఠ గౌతమి లాంటి సెంటర్స్లో సేవాదళ బృందాలు 1 వారం నుంచి 3 వారాల వరకు విడతల వారీగా షిఫ్ట్ సిస్టంలో పనిచేయాలి. సత్యసాయిలో మీరు పుట్టపర్తిలో చూస్తే ఎక్కడి నుంచో వెస్ట్ బెంగాల్ నుంచి, పంజాబ్ నుంచి, హర్యానా నుంచి, ఢిల్లీ నుంచి టీమ్స్ వచ్చి అక్కడ సేవ చేస్తూ ఉంటారు. చూసారా? కేవలం మనలాగానే స్కార్ఫులు కట్టుకొని సేవ చేస్తూ ఉంటారు. సో అలాంటి వ్యవస్థ మనం కడతాల్లో చేయాలి, బెంగళూరులో చేయాలి. ముఖ్యమైన కేంద్రాలన్నింటిలో కూడా మనము ఆ విధంగా సేవ చేయాల్సిన బాధ్యత ఉంది మనకి. భవిష్యత్తులో దాన్ని మనం నిర్వహించబోతున్నాం. తర్వాత 13వది స్వచ్ఛ భారత్. పత్రిసారికి అత్యంత ఇష్టమైన ప్రోగ్రాం ఏంటంటే స్వచ్ఛ భారత్, మొక్కలు నాటడం. స్వచ్ఛ భారత్ మొక్కలు నాటడం వంటి ప్రత్యేక కార్యక్రమాల్లో సేవాదళ్ పాల్గొనాలి. 14 సారూప్య విధానాలు కలిగిన ఆధ్యాత్మిక సంస్థల ప్రత్యేక కార్యక్రమాల్లో పిఎస్ఎస్ఎం యొక్క ప్రతినిధిగా పనిచేస్తుంది. కాబట్టి సారూప్య విధానాలు కలిగిన ఆధ్యాత్మిక సంస్థలు అంటే సిమిలర్ మనలాంటి భావజాలం ఉన్న ఆధ్యాత్మిక సంస్థలతో మనం వెళ్ళి పనిచేయాలి. ఎలాగైతే ప్రతిసారి కార్యక్రమానికి సత్యసాయి సేవాదళ నుంచి 800 మంది వాలంటీర్స్ వచ్చి పనిచేశారో అదే మాదిరిగా మనం కూడా వెళ్ళి పనిచేయాలి. వేరే ఆర్గనైజేషన్స్లో కూడా మన సేవాదళ పనిచేయాలి అనేది సార్ యొక్క ఆలోచన. ఇవి 14 ఆదర్శ సూత్రాలు. ఇది ఎలా ఉంటుందంటే, జిల్లా కన్వీనరు నియమితుడు అయిన తర్వాత ఈ గైడ్లైన్స్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి. ఓ జిల్లా కన్వీనర్ యొక్క బాధ్యతలు ఇవన్నీ. ఆ కన్వీనర్ వెళ్ళిపోయాడు అనుకోండి, ఆయన రిజైన్ చేశాడు లేదా 2 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోయాడు, కొత్త కన్వీనర్ వస్తాడు. ఎట్లాగైతే జిల్లాకు కొత్త కలెక్టర్ వస్తాడో కొత్త కన్వీనర్ వస్తాడు, అదే బాధ్యతలు చేస్తాడు.
మండలానికి ఒక కన్వీనర్ వెళ్ళిపోయి ఇంకో కన్వీనర్ వచ్చాడు అనుకోండి, ఇదే బాధ్యతలు నిర్వహిస్తాడు. కాబట్టి ఏం చెయ్యాలి అనేది క్లారిటీ ఇచ్చేశారు సార్. ఇట్ ఈస్ వెరీ క్లియర్. సేవాదళ యొక్క బాధ్యతలు ఏంటి అని 14 గైడ్లైన్స్లో పొందుపరిచారు. దీని మీద మళ్ళీ మనం అందరం కూడా ట్రైనింగ్ తీసుకుందాం. స్కూల్లో ఏం చెప్పాలి, పిల్లలకి ఏం చెప్పకూడదు. పిల్లలకి వెళ్ళి మూడో కన్ను ఏముంటుందని కుండలిని అవి ఇవి అని చెప్తారంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. అవునా కదా? పిల్లలకి ఏం చెప్పాలి? ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, విల్ పవరు, ఆత్మవిశ్వాసం ఇవన్నీ పెంపొందుతాయి. పాజిటివ్ థింకింగ్ ఇవి తీసుకురావాలి. కాబట్టి దీన్ని ఒక సిస్టమేటిక్ వేలో మనం ప్రజెంట్ చేయాలి. సమాజంలో కానీ పిల్లలకు కానీ ధ్యానాన్ని ప్రజెంట్ చేయడానికి మన ఒక సైంటిఫిక్ టీము, టెక్నికల్ టీం అందరూ కూడా పనిచేస్తున్నారు. సిలబస్ రాయడం జరుగుతోంది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి మనము జగన్నాథ గట్టు మీద ట్రైనింగ్ స్టార్ట్ చేసుకుంటాం. సేవాదళకి మండల స్థాయి కన్వీనర్లందరికీ కూడా ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఒక పెద్ద హాల్ నిర్మితం అయ్యి ఉంది. సో మనము రేపు ఓపెనింగ్ ఉంది హాల్ కూడా. సో అది నేషనల్ ట్రైనింగ్ హెడ్ క్వార్టర్స్ ఫర్ పిరమిడ్ సేవాదళ, జగన్నాథ గట్టు, కర్నూలు. కాబట్టి సేవాదళ్ళు ఆయన ఎందుకు పెట్టారు అనేది స్పష్టత వచ్చింది. ఆమె రైట్ సార్? ఎస్. కాబట్టి మీ ప్రాంతంలో, మీ జిల్లాలో మరి సారు యొక్క ఆలోచనని, సారు యొక్క కోరికని, సారు యొక్క విజన్ని, ఆయన ఏదైతే బాధ్యత నిర్వహించండి అని చెప్పారో దాన్ని మనము ముందుకు తీసుకెళ్ళాలా లేదా? ఈరోజు మరి మొదటిగా పాడాల్సిన పాట నేను పాడలేదు. పాడి మళ్ళీ మైక్ మా అక్కకి ఇస్తాను. ఎవరి గురించి పాడాలి? పత్రిసారి గురించి పాడాలి. ఓకే, మరి పత్రిజీ ఎలా జీవించిండు ఆయన గురించి ఇది ఎర్తొస్తుంది అన్న, ఇది ఎర్తొస్తుంది. ఓకే, పత్రిజీ అంటే పత్రిజీ అంటే సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యానికి ప్రతిరూపం. దశావతారాల తరువాత ధ్యానావతారాన్ని ఎత్తి సత్యలోకాన్ని స్థాపించడానికి సావిత్రమ్మ కడుపున జన్మ తీసుకున్నా మహా అవతారం పత్రిజీ అంటే. మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు. లక్షలాది పుస్తకాలు చదివి సారము గ్రహించి పుడమి పైన నరుడిగా నడిసిన గ్రంథాలయం. దేశ విదేశాలలో లక్షలాది ధ్యానులను, వేలాది బ్రహ్మర్షుల బ్రహ్మ విద్వరిష్టలను ధరణి పైన ధ్యాన జగతు నిర్మించడానికి ధ్యాన జగతు గురువులను తయారు చేసిన సర్వాత్మా పత్రిజీ అంటే. నీ ఇంటికి వచ్చి నీతోటే ఉండి నువ్వు ప్రేమతో పెట్టిన తాజా రొట్టెలు తిని నువ్వు పెట్టిన పిడికెడు వేడి వేడి మెతుకులని పంచభక్ష పరమాన్నంగా ఆరగించి నులక మంచంపై నాశోలాపూరు చెద్దరుపై ఆజిగా నిద్రించిన ప్రేమమూర్తి పత్రిజీ.
ఆనాడు ద్వాపరమున బీదకు చేలున్ని, ఆనాడు ద్వాపరమున బీదకు చేలున్ని, ఆత్మీయంగా లుముకున్న శ్రీకృష్ణుడు పత్రిజీ. పత్రిజీ అంటే చిన్నవాణ్ణి పెద్దవాణ్ణి బీదవాణ్ణి ధనవంతుని జ్ఞానిని అజ్ఞానిని సమానంగా చూసి, చిన్నవాణ్ణి పెద్దవాణ్ణి బీదవాణ్ణి ధనవంతుని జ్ఞానిని అజ్ఞానిని సమానంగా చూసి, శ్వాస మీద ధ్యాస అంటూ ధ్యానము బోధించి, నీ శ్వాసే నీ గురువని గుట్టు ఎరుక చెప్పి, అహింసా జీవితము ఆచరించమంటూ, అహింసా జీవితము ఆచరించమంటూ అందరిలో తనను తాను చూసుకున్నా పరమాత్మ. పత్రిజీ అంటే ఒక శకానికి కాదు కాదు, ఒక యుగానికి ప్రతినిధి. ఒక శకానికి కాదు కాదు, ఒక యుగానికి ప్రతినిధి. ఒక యుగ పురుషుడు మన పత్రిజీ. ఒక యుగ పురుషుడు మన పత్రిజీ. అలాంటి పత్రిజీ అద్భుతమైన జ్ఞానాన్ని మనందరికి ఇచ్చినప్పుడు మనం మరి అందరికీ మన భావి తరాలకు తీసుకుపోవాలా వద్దా? మనందరి బాధ్యతనా కాదా? ఇప్పటిదాకా మా పరేషుడు చెప్పిన ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. ఎందుకు బాధ్యత అంటే, పత్రి సార్ దగ్గర ఎవరైతే జ్ఞానం పొందినరో ఇది ఈ జన్మకు సంబంధించిన జ్ఞానం కాదు, వచ్చే ప్రతి ఒక్క జన్మకు సంబంధించిన జ్ఞానం తీసుకున్నాం మనం. కాబట్టి ఆయన అందించిన జ్ఞానాన్ని భావి తరాలకు, భవిష్యత్ తరాలకు ప్రతి ఒక్కరు తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మన మాధవి మేడం గారు మా అక్క అంటే సొంత అక్క, మా అక్క మరి నేషనల్ కోఆర్డినేట్ పిరమిడ్ సేవాదల్. ఆమె నన్ను ముద్దుగా చూసుకుంటుంది తమ్ముడని. ఎంతమంది ఉన్నారన్న నాకు ఇక్కడ, మా అన్న, మా అక్కగారి సేవాదల్. ఎందుకంటే పత్రి సార్ తోటి తిరిగి ఎన్నోసార్లు సార్ తోటి జర్నీ చేసి, సార్ ఎందుకు సేవాదల్ క్రియేట్ చేసినది అక్కతోటి అంటే స్వయంగా చెప్పిన అంశాలు ఉంటాయి. కాబట్టి మరి అక్కగారి మాటల ద్వారా విందాం. పిఎస్ఎస్ఎం మూమెంట్లో మొట్టమొదట్లో ఎంతమంది ఉన్నవాళ్ళో చెప్పారు కదా ఇందాక పరమేశ్వర రెడ్డి గారు. 17 మంది, పత్రి సార్తో కలిసి 18 మంది, అంతేనా సార్? సో అలా మొదలైన ఈ యొక్క వ్యవస్థ ఇప్పుడు పత్రి సార్ నేను అడిగాను పర్సనల్గా, అన్న ఆల్రెడీ పరమేశ్వర రెడ్డి సార్ చెప్పారు, ఆల్రెడీ మన 14 గైడ్లైన్స్ మనం తీసుకున్నాము. అదే దాని మీద కాకుండా అసలు సారు కొన్ని విషయాలు ప్రత్యేకంగా చెప్పిన విషయాలు అంటే మనకు కూడా ప్రశ్నలు వస్తాయి కదా, మనం కూడా బయటికి వెళ్ళి వర్క్ చేస్తున్నప్పుడు చాలామంది అడుగుతారు కదా. ఇందాక సార్ చెప్పినట్టు ఆల్రెడీ మనం సేవ చేస్తున్నాం, ఆల్రెడీ శాకాహార ర్యాలీలు చేస్తున్నాం, ఆల్రెడీ స్కూల్స్లో మెడిటేషన్ చెప్తున్నాము, అనే కార్యక్రమాలలో మనకు చేతనైన పార్టిసిపేషన్ ఇస్తున్నాము. సార్ మనకు క్లారిటీ ఇచ్చారు బాధ్యత అని. అదేవిధంగా నేను పత్రికారిని అడిగాను, సార్ మరి ఆల్రెడీ మన వాళ్ళు మీరేమో సేవాదల్ అని ఒకటి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయించారు, మరి మన వాళ్ళు కొంతమంది ఆల్రెడీ పిఎస్ఎస్ఎంలో సీనియర్ మోస్ట్ మాస్టర్స్ చాలామంది ఉన్నారు, ఆల్రెడీ ఉంది కదా, మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నారని అడుగుతున్నారు. మరి దీని మీద మేము ఏం వాళ్ళకి చెప్పాలా, క్లారిటీ ఏమి ఇవ్వాలా అని అడిగాను. ఇందాక సార్ చెప్పినట్టు ఇంకా పచ్చిగా పత్రి సార్ భాషలో చెప్పాలంటే, రేపు పొద్దున్న చచ్చిపోతావు, తర్వాత మూమెంట్ ముందుకు ఎలా వెళ్ళాలి అంటే, మీ ఆ టైంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు మనం ఉన్నాము, నెక్స్ట్ ఎవరు ఉండరు, మనమంతా ఉండము, కానీ మూమెంట్ ఎలా వెళ్తుంది? మనం ధ్యానం అంటే అసలు మన గురువు గారు ఎవరండి? మనందరి గురువుగారు ఎవరు? పత్రి సార్. పత్రి సారే మనందరికీ ఏం చెప్పారు? మీ శ్వాసే మీ గురువు, డిపెండెన్సీ అనేది వద్దు అని చెప్పారు సార్. అవునా కదా? ఏమవుతుంది, ప్రపంచమంతా ఉన్న గురువులంతా ఒకవైపు ఉంటే మనమంతా పత్రికారితో ఎందుకు కనెక్ట్ అయ్యాము? ఆయన డిఫరెంట్గా అంటే ప్రత్యేక వేషధారణ లేదు, ఏ మంత్రాలు లేవు,
ఏ జపాలు లేవు, ఏ కులం లేదు, మతం లేదు. అండ్ మనుషుల్ని వారి యొక్క అంటే ఫీజు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అవునా కదా? ఫీజు ఉందా పిఎస్ఎస్ఎంలో? ఫీజు లేదు కదా, ఫ్రీ. కాబట్టి మనమందరము ఆ పత్రి సార్ యొక్క మైండ్ సెట్కి మనం కనెక్ట్ అయ్యాం. ఆయన ఏదైతే కనెక్ట్ చేయాలనుకున్నారో మనందరి లోపల కూడా అది ఉంది కాబట్టి మనం కనెక్ట్ అయ్యాం, లేకపోతే అవ్వం. ఓసారి మీ ఖమ్మంలో ఎంతోమందికి మేడం మెసేజ్ పెట్టుంటారు కదా, ఈ కొంతమంది ఇక్కడ ఎందుకున్నారు ఇక్కడ అంటే ఆ వేవ్ లెంత్ కలిసినప్పుడు మాత్రమే ఉంటాం, లేకపోతే ఉండలేము, కలిసి నడవలేము. కాబట్టి సార్ ఏం చెప్తారంటే 18 మంది ఖచ్చితంగా ఉంటే నెక్స్ట్ జనరేషన్స్కి స్కూల్స్లో మనం మెడిటేషన్ కనుక తీసుకెళ్తే, మరి స్కూల్లో మెడిటేషన్ నేను అడిగిన సార్ని, సార్ మన వాళ్ళు ధ్యానం చెప్పమంటే ఫస్ట్ ఖచ్చితంగా అన్నీ ఉన్నాయి, థర్డ్ ఐ, యాస్ట్రల్ ట్రావెలు, ఇంకా డిఎన్ఏలు ఇవన్నీ ఉన్నాయి. మరి స్కూల్లో వెళ్ళి అన్నీ చెప్తే మనని పిచ్చోళ్ళని బయటికి వెళ్ళగొడతారు. మరి ఏం చెప్పాలి సార్ అని అడిగాను. అడిగితే పరమేశ్వర రెడ్డి గారికి సార్ ఆల్రెడీ ఒక సిలబస్ చెప్పారు. అయితే ఇప్పుడున్న ఆ సిలబస్ సార్, ఎందుకంటే సారు మెడికల్ డాక్టర్ కాబట్టి నేను కూడా ఎంతో కొంత ఆ మెడికల్ డాక్టర్ వాళ్ళకి సంబంధించి ఏదో గిందులు తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి నేను కూడా అదే ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తిని కాబట్టి కొంత సైంటిఫిక్గా ఈ ధ్యాన ప్రచారాన్ని ఏదైతే పత్రిజీ మెయిన్ మిషన్ ఏదైతే ఉందో సైన్స్ ఆఫ్ మెడిటేషన్నే మనం అందరికి అందించాలని ఆ దానికి పనిచేస్తామని మా ఇద్దరిని అందించాడనమాట. అయితే ఆయన స్టీరింగ్ తిప్పుతుంటాడు కృష్ణుడిలాగా, మేము వెనకాల కొంచెం యుద్ధం చేయాల్సి వస్తుంటుంది అప్పుడప్పుడు పని చేయడానికి. సో ఆ ఏదైతే సార్ చెప్పిందో దానికి సిలబస్ ఏదైతే ఉందో నేను చేసే పని మీకు ప్రజెంట్ చేయాలనుకున్నా. ఫర్దర్గా ట్రైనింగ్ జరగబోతుంది. సార్ అన్నీ చెప్పారు, అదే విషయాన్ని మళ్ళీ చెప్పుకుంటే కూడా బాగోదు. ఈ భగవద్గీత పత్రిగారి భగవద్గీత మీరు అందరూ దాంట్లో కొన్ని 700 శ్లోకాలను భగవద్గీత నుంచి కొన్ని శ్లోకాలు తీసి పత్రిగారు సపరేట్గా చేశారు. ప్రత్యేకంగా నాకు చెప్పారు సార్, ఇవన్నీ కూడా యానిమేటెడ్ అంటే పిల్లలకు అర్థమయ్యే విధంగా తయారు చేసి అందించాలి. శ్వాస విజ్ఞాన జ్యోతి అనే ఒక పుస్తకం చాలామంది పంచారు స్కూల్స్లో, నాకు తెలుసు ఈ ఖమ్మం జిల్లా వాళ్ళు కూడా పంచారు. ఆ యొక్క పుస్తకాన్ని 40 రోజులు ధ్యానం చేసిన తర్వాత వాళ్ళకి అందించాలి. మరి ఆ 40 రోజులు ధ్యానం చేస్తే ఏమొస్తుందో చెప్పడానికి మీకు చాలా షార్ట్ టైంలోనే పరమేశ్వర రెడ్డి గారు కరెక్షన్ చేసి మీకు అందరికీ ఈ జిల్లా కన్వీనర్లకి భూపతిరాజుకి తెలంగాణకి ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మీ అందరికి కూడా వస్తుంది. ఆ వచ్చినట్టు యాజ్ ఇట్ ఈస్గా ప్రజెంట్ చేయడం అంటే డిసిప్లిన్. ఇక్కడ ఒకటే అండి, పిరమిడ్ సేవాదల్ అంటే మనము పత్రి సార్ ఏదైతే చెప్పారో మనకి దాన్ని సార్ చెప్పారు కదా, నేను చేసింది చేదురా, నేను చెప్పింది చాలాసార్లు అందరు ఆ రీల్ చూసారు కదా, చాలామంది చూసారా లేదా యూట్యూబ్లో? సార్ ఏం చెప్పారు, నేను చేసింది చేయొద్దు, నేను చెప్పింది చేయండి అన్నారు. కాబట్టి ఆయన చెప్పిన పనిని మనం చేద్దాం. ఇప్పుడు ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి, పిఎంసి ఉంది మనకి, ప్రతి ఊరికి పిఎంసి ఖమ్మం అని, పిఎంసి కొత్తగూడెం అని, పిఎంసి ఇంకోటి పిఎంసి అనే పేరు పత్రికారు ఇచ్చారు. అలా మనం ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ అంటే మేము వర్క్ చేసేటప్పుడు ఇవన్నీ లేవు. 30 సంవత్సరాల నుంచి పరమేశ్వర రెడ్డి గారు ఇందాక చెప్పారు మీకు, మిజోరము, అస్సాము, వీళ్ళ మేడం మమత పరమేశ్వర రెడ్డి గారి వైఫ్, ఆమె అడ్వకేట్గా ఆమె ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నారు. కానీ పత్రికారు మాట చెప్పారని పరమేశ్వర రెడ్డి గారు ఎన్నో సంవత్సరాలు ప్రాక్టీస్ కూడా ఆపుకొని ఎన్నో స్టేట్స్లో వెళ్ళి ప్రచారం చేశారు, నార్త్ స్టేట్లో. ఇప్పుడు ఆయన కర్నూలులో ఉండి, ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న ఆయనని పత్రిసారే కర్నూలు షిఫ్ట్ చేశారు. ఎందుకంటే జగన్నాథ గట్టు మీద ట్రైనింగ్ సెంటరు రావాలి వస్తుంది అని. అయితే ఒక 5 years కేవలం ఆ ల్యాండ్ కోసమే ఆయన టైం ఎన్ని రోజులు, మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకు ఇన్ఫర్మేషన్ మన దగ్గర దాకా రాలేదు? అసలు సేవాదల్ అంటే కేవలం 14 రోజులు పోయి కడతాల్లో సర్వీస్ చేయడమా, లేకపోతే ఇంకో చోట రిషికేశ్లో సర్వీస్ చేయడమా, ఈ భోజనాలు వడ్డించడమా కాదు. అది ఒక భాగం మాత్రమే. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే భవిష్యత్ తరాలకి శ్వాసే గురువు అనే ఒక విషయాన్ని అందించడమే మన ముఖ్య ఉద్దేశం. ఎవరికి గురువు కాదు. మనం ఏమైపోతున్నాం, ఏదైనా చిన్న ప్రాబ్లం రాగానే ఒక మాస్టర్ ద్వారా మనం ధ్యానం నేర్చుకుంటే ఆ మాస్టర్ని మనకు తెలుసో తెలియక దేవుణ్ణి చేస్తున్నాం. ఎస్ ఆర్ నో?
మరి భగవంతుడు ఎవరు? ఆ మాస్టర్ భగవంతుడా, మీరు భగవంతుడా? అందరము భగవంతులే. ప్రతిసారి ఏమంటారు? మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్ అంటారు. మరి మనం అందరం భగవంతులు అయినప్పుడు ఇంకొకరిని భగవంతులుగా ఎందుకు చేయాలి? ఇంకొకరిని గురువులుగా ఎందుకు తయారు చేయాలి? ప్రతి ఒక్కరిని అదే విధంగా పత్రి గారు ఏ దృష్టితోటైతే మనల్ని అందరినీ పలకరించారో అదే విధమైన విధానాన్ని మనం అందరిలోకి తీసుకెళ్ళాలి. పత్రి గారు ఊరుకుంటారా? మీరు గురువుగారు అంటే ఊరుకుంటారా? ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. మనం ఎవరికి గురువులం కాదు. పత్రి గారు ఎప్పుడు ఒక మాట చెప్తారు. ఎన్నోసార్లు నేను అన్నాను, మీరు గ్రేట్ సార్ అంటే, నేను తెలుసుకున్నది మీకు అందరికీ చెప్తున్నాను మేడం, మీరు అందరికీ చెప్పడమే అదే బాధ్యత. అందుకనే మనం పిరమిడ్ సేవాదళ ఆధ్వర్యంలో ఈ 14తో పాటు మనం ఇంకో పని, గొప్ప పని చేస్తున్నాం. తెలుసా మీ అందరికీ ఏం చేస్తున్నామో? తెలుసా అసలు? సార్ చెప్పిన ఈ గైడ్లైన్స్తో పాటు పిరమిడ్ సేవాదళ తరఫున నేను ముందుంటూ యాజ్ ఎ ట్రస్ట్ మెంబర్ని కూడా కాబట్టి పిరమిడ్ సేవాదళ తరఫున బాధ్యత తీసుకొని పత్రిజీ శక్తి స్థల్కి ముందుండి నడిపిస్తున్నాం. ఎందుకంటే బాధ్యత తీసుకోవాలి కదా. చాలామంది అడుగుతారు, మరి శక్తి స్థల్ సార్ కట్టమన్నారా, సార్ అన్ని చోట్ల లేరా అంటే, మరి ఎలా తెలియాలి? పత్రి గారు చేసిన వర్క్ మనందరికీ సార్ అంటే చాలా ఇష్టం కదా. ఆ ఇష్టాన్ని మనం ఎలా చూపించాలి? ప్రపంచాన్ని పత్రి గారు అడగరు, కట్టమని చెప్పరు. కానీ ఇప్పుడు ఒక బుద్ధగయాలో ఆ బుద్ధుడి యొక్క ఇది ఉంది కాబట్టి మనం అందరం బుద్ధగయ వరకు వెళ్తున్నాం. ప్రతి ఊర్లో షిరిడి సాయిబాబా మందిరం ఉంది, కానీ అందరం షిరిడీకి ఎందుకు వెళ్తాం? వెళ్తామా వెళ్ళమా? మరి శక్తి స్థల్ మనం కట్టుకోవాలా వద్దా? దానికి పిరమిడ్ సేవాదళం ముందుంటుందా ఉండదా? నేనైతే ముందున్నాను, పరమేశ్వర రెడ్డి గారు ముందున్నారు, నాగేంద్ర ముందున్నాడు, భూపతి చక్కటి పాట రాసి శక్తి స్థల్ గురించి ముందున్నాడు, హనుమంతరావు సార్ ముందున్నారు. మరి ఇక్కడున్న పిరమిడ్ సేవాదళ మెంబర్స్ అందరూ ముందుంటారా ఉండరా? ఎస్, అది మన అందరి యొక్క బాధ్యత. బాధ్యత అనేది ఎవరికి ఇవ్వరు, మనకు మనం తీసుకుంటామని పత్రిక గారు చెప్తారు. సార్ అందరికీ మీరు చెప్పొచ్చు కదా సార్ అని అంటారు. మేడం, నేను ఎవరికి చెప్పను, చేసేవాడు తనంతట తాను వస్తాడు. అందుకనే సారు కళ్ళు చూసి అర్థం చేసుకొని పోయి పిరమిడ్లు కట్టొస్తాను నేను. సారు కళ్ళు మాట్లాడతాయి, నేను త్రిపుర పోయి పిరమిడ్ కట్టొస్తాను. అస్సాం సార్ కనీసం చెప్పను కూడా చెప్పాను పిరమిడ్ కట్టడానికి పోతున్నా అని. 15 రోజుల తర్వాత ఆయన ఫోన్ చేస్తాడు, ఎలా జరుగుతుంది మేడం మీ వర్క్ అని. ఎప్పుడైతే మనము ఆత్మలోతుల్లో నుంచి ఆ గురువుకి శరణాగతి అయ్యి కనెక్ట్ అయ్యి ఉంటామో ఆ పనులు ఆటోమేటిక్గా జరపబడతాయి. జరుగుతున్నాయా లేదా? మనందరికీ అన్ని పనులు జరుగుతున్నాయా లేదా? మరి చిన్న చిన్న కోరికలు మనం కోరాలా? మన పిల్లలు బాగుండాలని, మన హెడ్ఏక్ తగ్గాలని, మన బ్యాక్ పెయిన్ తగ్గాలని కోరుకోవాలా? మనకు ఫైనాన్షియల్ సెటప్ కావాలని కోరుకోవాలా? ఏది అక్కర్లేదు మేడం. మనము లోక కళ్యాణం కోసం పనులు చేస్తూ ఉంటే మన యొక్క ఏదో ఎవరో క్లాస్ చెప్తుంటారు, ఇది వినడం వల్ల మీ కర్మ పోతుంది అని, ఇది చేయడం వల్ల మీ కర్మ పోతుంది కాదు. సత్కర్మల ద్వారా మన కర్మలు ప్రారంధం ఉంటుంది కానీ దగ్ధం అవుతాయి. ఏ గురువుల వల్లనో ఎవరి దగ్గర శిష్యరికం చేయడం వల్లనో పోవు, కేవలం ధ్యానం ద్వారా వచ్చే జ్ఞానం ద్వారా మాత్రమే పోతాయి, అంతే. కాబట్టి మనమంతా కలిసి పరమేశ్వర రెడ్డి గారి గైడ్లైన్స్లో, ఎందుకంటే ఎప్పుడైతే సరి అయిన మార్గదర్శకం ఇచ్చేవాళ్ళు ఉన్నప్పుడు మనందరం చక్కగా చేయగలుగుతాము. నాకు నేనుగా కమిట్మెంట్ ఇచ్చుకున్నది ఏంటంటే, నాకు ఈ భూమి మీద అత్యంత ఇష్టమైన వ్యక్తి పత్రిజీ. నేను పత్రిజీని గురువు దేవుడు అని అనుకోను. ఆయన ఈ భూమి మీదకి ఒక సృష్టించడానికి వచ్చారు. ఈ దేశం పట్ల, ఈ మనుషుల పట్ల, ప్రతి జీవరాశి పట్ల ఆయన బాధ్యత తీసుకున్నాడు. అది నాకు కూడా చిన్నప్పటి నుంచి నచ్చింది కాబట్టి ఆయనతో నడిచాను. ఆయన నడుస్తున్న ప్రయాణంలో నాకు పరమేశ్వర రెడ్డి గారు కల్పించారు, పత్రికారే కల్పించారు. కాబట్టి ఈ లైఫ్ అంతా కూడా పరమేశ్వర రెడ్డి గారి గైడ్లైన్స్లో పనిచేస్తానని మీ అందరి ముందు చెప్తున్నాను. థ్యాంక్ యూ అక్క. ఆదర్శ సూత్రాలు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక సిద్ధాంతం అనేది ఉండాలి. ఎవడు పనిచేసినా ఆ సిద్ధాంతం కోసమే పనిచేయాలి, వ్యక్తుల కోసం లేదు. ప్రతిసారి ఎప్పుడైతే ఆ 14 ఆ గైడ్లైన్స్ ఇచ్చిండో మనమేమీ దాన్ని ఇంకా వేరే ఆలోచించవలసిన అవసరం లేదు. ఆయన ఏ 14 ఆదర్శ సూత్రాలు ఇచ్చినో దాన్ని పట్టుకొని పనిచేస్తే సరిపోతుంది.
నేను 95లో నక్సలైట్ ఉద్యమాలకు వెళ్ళిపోయాను. దేనికోసం వెళ్ళిపోయినా అంటే సిద్ధాంతం పట్టుకొని పోయినాను. ఏదో తుపాకీ కోసం పోలేను. సిద్ధాంతం కోసం పోయిన 95లో 99లో బయటకు వచ్చిన. ఎందుకు వచ్చినా నేను బయటకు అంటే AK-47 గన్న 5 ఏళ్ళు మోసిన నేను తుపాకీ. ఎందుకు మోసిన నేను? సిద్ధాంతం కోసం మోసిన, ఆడ వ్యక్తుల కోసం కాదు నేను చేసిన పని. అయితే ఆ సిద్ధాంతం ఏముందంటే చివరిలో నక్సలైట్ ఎవరిని చంపకూడదు లెక్క ప్రకారంగా. సిద్ధాంతం అది ఎవరిని చంపడానికి వీల్లేదు. తుపాకీ ఎందుకోసం అంటే మనని మనం కాపాడుకోవడానికి. తుపాకీ ఎవరి కోసము? మనని కాపాడుకోవడానికి, ఎవరిని చంపడానికి కాదు. వాళ్ళు ఒక కోర్ కమిటీ ఏం చేశారంటే చివరిలో నేషనల్ మీటింగ్ పెట్టి ఇది అట్లా కాదు, ఎవడు బెరుతలేడు, ఒక ఊళ్ళో ఒకరినొకరిని చంపుకుంటూ పోదామని డిక్లేర్ చేసిన వాళ్ళు. కాల్చి పడేస్తే వాళ్ళందరూ మన మాట వింటారు, అప్పుడు మనం బాగా తయారైతే ఉద్యమం అన్నారు. నేను అప్పుడే తుపాకీ తీసి కింద పెట్టాను, వద్దురా బాబు అని చెప్పి. ఎందుకంటే ఇవాళ వాడు వచ్చిండు ఒక సవరణ చేసిండు, ఏమని ఒకరిని చంపుతామన్నాడు, ఇంకోటి వచ్చి ఏం చేస్తాడు, ఊరికో 10 మంది చంపుతామంటాడు వాడు. ఆ సిద్ధాంతం ఏమవుతుంది? నాశనం అవుతుంది. సిద్ధాంతం నాశనం అయిందనుకో మనం నాశనం అవుతాం తర్వాత. నేను బయటకు వచ్చినాక సంవత్సరం లోపల 90% నక్సలైట్ చనిపోయారు. ఎందుకు చనిపోయారు అంటే వాళ్ళు సిద్ధాంతాన్ని మార్చారు కాబట్టి. ఆ సిద్ధాంతం గిట్ల మార్చకపోతే అది ఈరోజు కూడా నక్సలైట్ జనాల మధ్యలో ఉందరు ఇప్పుడు. ఎందుకంటే ఏది ఇస్తే అదే తిరిగి వచ్చింది. ఇప్పుడు నేను ధ్యానంలోకి వచ్చినాక తెలిసింది నాకు, ఎప్పుడైతే చంపుదామని వీళ్ళన్నారో వాళ్ళే చంపబడ్డారు, తిరిగి అటాక్ అయిపోయింది. కాబట్టి పత్రిసారి మనకు మంచిగా 18 ఆదర్శ సూత్రాలు, 14 గైడ్లైన్స్, వ్యక్తిగత సూత్రాలు ఎన్ని ఇచ్చిండో ఆయన, అద్భుతమైంది. ఇక మనం ఏం చేయవలసిన అవసరం లేదు. ఆయన అయితే ఏదైతే ఇచ్చిండో దాన్ని పాటించుకుంటూ పోతే సరిపోతుంది. మరి మా నాగేంద్ర అన్న సేవకు మార్పు అన్న చాలా ఎందుకంటే ఇటువంటి వాళ్ళని చూసి నేను కూడా నేర్చుకున్నా. నాగేంద్ర అన్న సేవకు మార్పే. ఒకసారి మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టి క్లాప్ చేసుకుందాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద ఉన్న సేవా చక్రవర్తులందరూ గట్టి క్లాప్ చేద్దాం. మనకి చాలా సందర్భాల్లో నేను శైలజమ్మ అనేటప్పుడు మొన్న మధ్య ఎక్కడ కూడా చెప్పారు, ఖమ్మము అంటే ఆధ్యాత్మిక గుమ్మము అని చెప్పేసి. మరి అలాంటి ఆధ్యాత్మిక గుమ్మంలో ఎన్నో కార్యక్రమాలు ఇక్కడి నుండే శ్రీకారం చుట్టడం జరిగింది అని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో ఎన్నో చోట్ల చెప్పుకుంటూ ఉంటారు. మరి అదేవిధంగా ఈ రోజున పిరమిడ్ సేవాదల్ కార్యాచరణ సదస్సు అనేది కూడా ఇక్కడి నుండే శ్రీకారం చుట్టుకోవడం, ఇక్కడి నుండి ఇది ప్రారంభించుకోవడం అనేది గొప్ప విషయము. మరి దానికి నాంది పలికిన శైలజమ్మకి మనమందరం కూడా గట్టి క్లాప్ చేద్దాము. అదేవిధంగా భూపతి అన్న గట్టి క్లాప్ చేద్దాము. మరి ఒక ఇంటిని మనము ఇంట్లో ఉన్న పెద్ద అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, ఒక బాధ్యతగా తీసుకుని ఆ ఇంటిని సక్రమంగా తీసుకెళ్ళడం అనేది ఎంత పెద్ద బాధ్యతో. ఒక ఇంట్లో తండ్రి సక్రమంగా లేకపోతే ఆ ఇల్లు ఎంత అవస్థలు పడుతూ ఉంటుందో, ఒక ఇంట్లో తల్లి సక్రమంగా లేకపోతే ఆ ఇంట్లో ఆ ఉన్న సభ్యులందరూ ఎంత ఇబ్బందులు పడతారో, అవునా కదా? అంటే బాధ్యత రాహిత్యంగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇబ్బందులు తప్పు. కాబట్టి బాధ్యత అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది, సమృద్ధిగా ఉంటుంది, అంతా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్కరిని ఆనందంగా ఉంచడమే. అందరి జీవితాల్లో కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఉండకుండా ఏమి ఉండవు. ఎందుకు అంటే మనం మన జీవితాల్లో ఎన్నో ఛాలెంజెస్ తీసుకుని ఆ ఛాలెంజెస్ను కూడా ఎదుర్కొంటూ వాటిని దాటుతూ మనం అనుకున్న పని చేయడం కోసమే మనం భూమి మీదకి వచ్చాము. ఏ సమస్య లేకుండా ఉండదు. పిల్లవాడు స్కూల్కి పంపిస్తే ఆ స్కూల్లో పిల్లవాడికి పరీక్షలు పెట్టకపోతే మనం వెళ్ళి అడుగుతాం స్కూల్లో ప్రిన్సిపల్ని, మా పిల్లవాడికి ఎందుకు పరీక్షలు పెట్టడం లేదు అని, అవునా కదా? స్కూల్లో పరీక్ష పెట్టకపోతే ఊరుకుంటాం మనం? పిల్లవాడికి కష్టంగా అనిపించవచ్చు పరీక్ష, కానీ యాజ్ ఏ పేరెంట్గా మనం వెళ్ళి అడుగుతాం. ఎందుకంటే ఆ పరీక్ష లేకపోతే పిల్లవాడి ఎదుగుదల లేదనేది మనకు తెలుసు కాబట్టి. అదేవిధంగా ఈ జీవితంలో కూడా ఆ కష్ట నష్టాలు లేకపోతే మన జీవితంలో కూడా ఎదుగుదల ఉండదు. వాటి కోసమే మనమే సృష్టించుకుని ఇక్కడికి వచ్చాం భూమి మీదకి. కాబట్టి ఇక్కడ అది ఎప్పుడైతే మనం గుర్తిస్తామో వాటిని మనం అధిగమించగలుగుతాము.
అదేవిధంగా ఎప్పుడైతే మనం అధిగమించగలిగామో అక్కడ మనకు అవగాహన కలిగిందో ఎదుటివాడికి కూడా ఆ ఎరుకని క్రియేట్ చేయడమే, ఎదుటివాడికి కూడా ఆ బాధ్యత కూడుకున్న ఒక కర్తవ్యాన్ని తీసుకుని ఎదుటివారి ప్రతి ఒక్కరికి ఆ యొక్క సత్యాన్ని తెలియజేయడమే నిజమైన సేవ. సేవ అంటే ఎదుటివారికి ఏదో మనం ఉద్ధరించేయడం కాదు. మనం అనుకుంటుంటాం ఎదుటివాడికి సేవ చేస్తున్నామంటే ఎదుటివాడిని ఏదో ఉద్ధరించేస్తున్నాము, ఎదుటివాడికి మనం ఏదో ఇచ్చేస్తున్నాము అని. నిజమైన సేవ అంటే ఏమిటి అంటే ప్రతి ఒక్కరిలో మనల్ని మనం చూసుకుంటూ ఎదుటివాడికి ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక దుఃఖం వచ్చినప్పుడు అలాంటి దుఃఖం మనం కలిగితే మనకు మనం ఏం చేసుకుంటామో అదే మనం ఎదుటివాడి చేయడమే నిజమైన సేవ. అక్కడ ఎవరికి చేస్తున్నామా అంటే మన రూపంలో ఉన్న మనకే మనము ఆ యొక్క సమస్యకి పరిష్కారాన్ని ఇచ్చుకుంటున్నాము. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ సేవ అంటే ఇతరులకు చేసేది కాదు, ఇతరులను ఉద్ధరించేది కాదు, మనల్ని మన ఎదుగుదల కోసం, మనల్ని మనం మరింత విస్తరించుకోవడం కోసం చేసేదే సేవ. కాబట్టి ఇలాంటి అవగాహన ఉన్న వాళ్ళే పిరమిడ్ సేవాదళ సభ్యులు. అందువల్లే పత్రిసారి చెప్పారు ఒక మాట, పిరమిడ్ సేవాదళాలు అంటే ఏమిటి అంటే సేవ అంటే ఏమిటి అంటే ఆధ్యాత్మిక శివరమెట్టు, ఒక శిఖరానికి శిఖరాగ్రము సేవ అని చెప్పారు. ఇప్పుడు మనం పిరమిడ్ని గమనించినట్లయితే కింద అనేకం ఉంటుంది, పైకి వెళ్తే ఏముంటుంది, అంత ఏకమే ఉంటుంది. కాబట్టి ఆ ఏకత్వంలోకి తీసుకురాగలిగిన సంస్థే పిరమిడ్ సేవాదళ్. ఇక్కడ అందరము ఉంటాము కానీ ఒక్కటిగా ఉంటాము, ఆ అవగాహనతో జీవిస్తాము. మనం ఆ స్థితిలోకి వచ్చిన తర్వాత ఆ స్థితిలో ఉంటూ ఎదుటివాడికి ఆ యొక్క సత్యాన్ని తెలియజేయడమే సేవాదళ యొక్క బాధ్యత. మనం ఆ స్థితిలోకి రావాలి మొట్టమొదట. అందువల్లే సార్ మొదటిది ధ్యానము అన్నారు, రెండోది స్వాధ్యాయం అన్నారు, మూడోది సజ్జన సాంగత్యం అన్నారు. ఈ మూడిట్లో ఎవరైతే మాస్టరీ సాధిస్తారో వారే ఆధ్యాత్మికతలో ఆ చివరి మెట్టుకు చేరుకుంటారు. ఆ చివరి మెట్టుకు చేరుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వస్తారయ్యా అంటే ఎక్కడికి వస్తారు, సేవాదళలో సభ్యులుగా వస్తారు. కాబట్టి ఇక్కడ ఉన్న సేవాదళ సభ్యులందరూ గట్టి క్లాప్ చేద్దాం. ఎక్కడైతే ఈ సేవా విభాగం ఉందో, ఏ సంస్థలు అయితే ఆ సంస్థలు మాత్రమే గురువు తర్వాత కూడా అది నిరాటంకంగా ఆ గురువు చెప్పిన సత్యం అనేది ముందుకెళ్తూ ఉంది. ఒక సత్యసాయిబాబా ఆర్గనైజేషన్ ఉంది. ఇందాక డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారు చెప్పిన విధంగా సత్యసాయిబాబా ఆర్గనైజేషన్ ఇప్పుడు కూడా నిరాటంకంగా ముందుకు వెళుతుంది అంటే కారణం సేవా విభాగం ఉన్నబట్టే. ఒక ఆర్ఎస్ఎస్ చూడండి, దానిలో సేవా విభాగం ఉన్న కాబట్టే ఈ రోజున అది నిరాటంకంగా ముందుకెళ్తుంది. మనందరికీ తెలిసిన తిరుమల ఎంతమంది తెలుసు? అందరూ తెలుసు కదా. ఎంతమంది వెళ్ళారు? అందరం వెళ్ళాము. అక్కడ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్ తిరుమల అనేది. ఎక్కడైనా దేనికన్నా లోటు ఉందా తిరుమలలో? కానీ ఏ లోటు లేని తిరుమలలో కూడా ఎంటైర్ ఆ యొక్క సిస్టమ్ రన్ చేసేది ఎవరు? శ్రీవారి సేవా సభ్యులు. ఎక్కడెక్కడ నుండో వస్తారు, ఎవరు వస్తున్నారు ఏంటి అనేది ఎవరికీ తెలియదు. కానీ ఆ సిస్టమ్ ఏం చేస్తుంది, అక్కడ వెళ్ళే భక్తులకి ఎవరికి కూడా ఇంత ఆటంకం కలగకుండా చూసుకుంటుంది కదా. అక్కడ శ్రీవారి సేవ చేయడానికి ఎవరన్నా రావచ్చు కాక, కానీ అక్కడ నడిపిస్తుంది వాళ్ళందరిని ఏంటి? సిస్టమ్. ఆ సిస్టమే సక్రమంగా లేదనుకోండి, ఎంతమంది సేవ చేయడానికి వచ్చినా కూడా అక్కడ ప్రాపర్గా వాళ్ళ ద్వారా సేవ అనేది అందించలేరు. కాబట్టి సిస్టమ్ అనేది అన్నిటికంటే ప్రథమము. అందువల్లే పత్రిసారి ఏం చెప్పారయ్యా అంటే మనకి ఒక సిస్టమ్ కావాలి, భవిష్యత్ తరాలకి ధ్యానాన్ని తీసుకెళ్ళడానికి ఒక బాధ్యతతో కూడుకున్న ఒక సిస్టమ్ కావాలి. మరి ఆ సిస్టాన్ని నడపడానికి ఒక సరి అయిన నాయకుడు కావాలి. మరి ఆ నాయకుడే డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారు. మరి ఆయన అందించిన సిస్టమే పిరమిడ్ సేవాదళ్. మరి ఆయన నాయకత్వంలో గత 8 సంవత్సరాలుగా అద్భుతంగా సేవాదళ్ అనేది
రోజు కూడా ఎంతో అభివృద్ధి చెందుతూ ఎప్పటికప్పుడు కొత్త కార్యాచరణలతో మరింత బలోపేతం చేస్తూ సేవాదాలను ముందు తీసుకెళ్తున్నారు. ఆయనకు ఒకసారి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి గొప్ప ప్రాజెక్టులో నన్ను సైతం భాగస్వామ్యం చేసినందుకు. అదేవిధంగా మరి ఈ యొక్క సేవాదల్లో మరి నేషనల్ కోఆర్డినేటర్గా ఉంటూ పత్రిసారతో మరి ప్రతి క్షణం వెంట ఉంటూ ఆవిడ ఎన్నో నేర్చుకొని అందరికీ ఎన్నో నేర్పిస్తూ డేర్ అండ్ డాషింగ్గా ఎక్కడ మనకు సంబంధం లేని ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళి కూడా ఇంకో కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తూ అక్కడ ఎన్నో పిరమిడ్లు తీసుకొస్తున్నటువంటి మాధవక్కకు ఒకసారి గట్టి క్లాప్ చేద్దాం. ఎందుకు అంటే ఒక సమస్యను నడపడం అనేది అంత ఆషామాషి కాదు. ఇంట్లో ఉన్న నలుగురిని ఒక తాటి మీదకు తీసుకురావాలంటేనే మన వల్ల కాదు. అలాంటిది ఇన్ని వేల మందిని ఒక తాటి మీదకు తీసుకొస్తూ ఆ యొక్క 14 ఆదర్శ సూత్రాలకు పత్రిసారి ఏదైతే అందించారో ఆ ఆదర్శ సూత్రాలకి కట్టుబడి వాటిని ఎక్కడా కూడా ఇది ఇబ్బందిగా ఉంది, ఇది మనం పాటించలేకపోతున్నాను, దీన్ని సవరిద్దాము అనే ఆలోచన లేకుండా ఇందాక చెప్పారు కదా భూపతన్న, సవరణ అనేది ఎంత దారుణమైన పరిస్థితి తీసుకెళ్తుందంటే ఆ మూలాలు ఏవైతే ఉన్నాయో ఆ మూలాలు మొత్తాన్ని పెగిలించి వేస్తుంది. అక్కడ ఏం మిగలదు. ఎంతోమంది గొప్ప గురువులు ఎన్నో గ్రంథాలను మనకి అందించారు. కానీ అవన్నీ సవరణల ద్వారా ఈరోజు నా గురువు ఏం చెప్పాడో ఆ గురువు చెప్పింది వాటిలో లేదు. ఎందుకంటే ఎవరికి అనుకూలంగా వాళ్ళు సవరించుకున్నారు. కాబట్టి ఇక్కడ పిరమిడ్ సేవాదాల బాధ్యత ఏమిటి అంటే పత్రిసారి ఏదైతే 18 ఆదర్శ సూత్రాలను మనకు అందించారో, ఏదైతే 13 వ్యక్తిగత సూత్రాలను మనకు అందించారో వాటిల్లో ఎలాంటి సవరణలు జరగకుండా యాస్టేజ్గా భవిష్యత్ తరాలకి అందించడమే పిరమిడ్ సేవాదాల బాధ్యత. ఈ రోజున మనం గమనించే ఉంటాం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఎన్ని రకాల ధ్యానాలు వచ్చినాయో. రకరకాల ధ్యానాలు, ఆనాపానసతి ధ్యానం తప్పనించి మిగతా ధ్యానాలు ఎన్నో రకాల ధ్యానాలు వినపడుతూనే ఉన్నాయి ప్రతిరోజు. అంటే గురువు తదనంతరం, ఒక బుద్ధుడు తదనంతరం ఏం జరిగిందయ్యా అంటే, నేను ఈ మధ్యకాలంలో ఒక దేశానికి వెళ్ళాను. ఆ దేశంలో మొత్తం ఎంటైర్ దేశంలో ఎక్కడ కూడా ఒక్క జీవిని కూడా చంపరు. ఎందుకు అంటే బుద్ధుడు అహింసో పరమో ధర్మ అన్నారు, జీవహింస మహాపాపం అన్నారు. కాబట్టి ఆ దేశం మొత్తంలో ఒక్క జీవిని కూడా చంపరు. కానీ ఆ దేశంలో ఉన్న వారందరూ కూడా 99% నాన్ వెజిటేరియన్సే. ఎందుకంటే బుద్ధుడు సంపొద్దు అన్నాడు కాబట్టి చంపలేదు, మేము తినొద్దని చెప్పలేదు కదా, కాబట్టి ఇతర దేశాలను తెచ్చుకుని తింటూ ఉంటారు వాళ్ళు. అంటే అవగాహన లోపము, లేకపోతే వారికి అనుకూలంగా అన్వయించుకోవడము. ఏదైతే మనం పాటించలేమో, ఏదైతే మనం ఆచరణలోకి తీసుకురావడానికి ఇబ్బందికరంగా ఉందో అలాంటి విషయాల్ని తెలివైన వ్యక్తులు ఏం చేస్తారంటే వాళ్ళకు అనుకూలంగా మలుచుకుంటూ ఉంటారు. వాళ్ళని అడిగితే అదే చెప్తారు, బుద్ధుడు జీవహింస చేయొద్దు అన్నాడు కాబట్టి మేము జీవహింస చేయడం లేదు, ఎవరో చేస్తే మేము తింటున్నాము అని చెప్తారు. ఎవరో ఎందుకు చేస్తున్నారు? వీరు తింటున్నారు కాబట్టే చేస్తున్నాడు. మీరు తింటం మానేసి వాడు జీవహింస చేస్తాడా? చేయడు. అంటే ఎవరి ద్వారా జీవహింస జరపబడుతుంది? అక్కడ తింటున్నాడు ద్వారా మాత్రమే. అవునా కదా? అంటే ఒక గురువు యొక్క బోధనలు మనకు అర్థం కాకపోతే అలా ఉంటుంది. నేను ఈ మధ్యకాలంలో బుద్ధుడు పుట్టిన లుంబినీకి వెళ్ళాను. ఆ లుంబినీలో అంతా ఆ యొక్క బుద్ధుడు పుట్టిన ప్రదేశాన్ని అంతా చూసుకుని వచ్చిన తర్వాత చివరాగర్లో వచ్చేటప్పుడు అందరూ దీపాలను వెలిగించి పెడుతూ ఉన్నారు. అక్కడ ప్రతి ఒక్కరు ఆ 10 రూపాయలకి 20 రూపాయలకి దీపాలు అమ్ముతున్నారు. ఒక ప్రదేశం ఉంది, అందరూ వెలిగించి ఆ దీపాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. అక్కడ అడిగాను నేను, దీపాలు వెలిగిస్తున్న వాడిని, ఎందుకు దీపాలు వెలిగిస్తున్నారు అన్నారు. అని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, బుద్ధుడు చెప్పాడు అపో దీపో భవ అని చెప్పేసి. ఏం చెప్పాడు బుద్ధుడు? ఎవరి దీపాన్ని వాళ్ళే వెలిగించుకోవాలని చెప్పారు కాబట్టి మా దీపాన్ని మేమే వెలిగించుకొని అక్కడ పెడుతున్నాము అని చెప్పారు వాళ్ళు. బుద్ధుడు ఏ దీపం గురించి మాట్లాడాడు? లోపల ఉన్న దీపం గురించి మాట్లాడాడు. అర్థం కాని వాడు ఏం చేస్తున్నాడు? వాడికి దీపం అంటే తెలిసింది అదే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, గురువు తదనంతరము కొన్ని
రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్న క్రమంలో బుద్ధుడు లేకపోతే ఒక గురువు ఏదైతే అవగాహనతో, ఏదైతే అర్థంతో చెప్పారో అది అర్ధరాహిత్యంగా మారుతుంది. ఆ అర్ధరాహిత్యంగా మారకూడదు అంటే ఒక సిస్టమ్ కావాలి. గురువు చెప్పింది యాజిటీగా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక బాధ్యతాయుతమైన ఒక దళం కావాలి. అదే పిరమిడ్ సేవాదళ్. బుద్ధుడు తదనంతరం ఏం జరిగిందో పత్రిజీ తదనంతరం అది జరగకూడదు అంటే మనమందరం కూడా పిరమిడ్ సేవాదళని బలోపేతం చేయాలి. పిరమిడ్ సేవాదళలో ఉన్న ప్రతి ఒక్కరూ పత్రిజీ ఏం చెప్పాడు అనే దాన్ని అవగాహన పరుచుకోవాలి. మనమందరం ఏకత్వం కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, కానీ మనమే అనేకంగా ఉంటే మనకి ఏకత్వం ఎక్కడి నుండి వస్తుంది? కాబట్టి ఏకత్వంలో రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏకత్వంలో ఉండాలి. మనం ఏదైతే అయి ఉంటామో అదే మన ద్వారా బయటకు వెళ్తే అది మేనిఫెస్టేషన్ అవుతుంది. లోపల ఒకటి ఉండి మనం బయటకు ఇంకోటి చేస్తే అది త్రికరణ శుద్ధిగా అంటారు కదా. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనకి మొట్టమొదట తెలుసుకోవాల్సింది పత్రిజీ ఏం చెప్పారు అనేది తెలుసుకోవాలి. ఎంతమందికి 18 ఆదర్శ సూత్రాలు తెలుసు? ఇక్కడ ఎంతమందికి 13 వ్యక్తిగత సూత్రాలు ఉన్నాయని తెలుసు? వ్యక్తిగత సూత్రాలు ఉన్నాయని ఎంతమంది తెలుసు? ఇక్కడ తెలియదు చాలామందికి. పత్రిజీ వ్యక్తిగత సూత్రాలని ఇవ్వడం జరిగింది. ప్రతి ధ్యాన జగత్ మ్యాగజైన్లో కూడా ఈ 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూత్రాలు ఉన్నాయి. చదవండి. మన బాధ్యత ఏంటంటే 14 ఆదర్శ సూత్రాలు ఎందుకు ఉన్నాయి అంటే ఆ 18 ఆదర్శ సూత్రాలను ముందుకు తీసుకెళ్ళడానికి, ఆ 13 వ్యక్తిగత సూత్రాలని ముందుకు తీసుకెళ్ళడానికే సేవాదళకి 14 ఆదర్శ సూత్రాలు పత్రిసారి ఇవ్వడం జరిగింది. అవి మనకు ముందు తెలుసుకుంటేనే, ముందు మనం అర్థమైతేనే, వాటిని ఆచరిస్తేనే అవి భవిష్యత్ తరాలకి మనం తీసుకెళ్ళగలుగుతాం. మనకే అర్థం కాకపోతే రేపటి రోజున ఆ దీపం వెలిగించమంటే ఇక్కడ దీపం వెలిగించినట్లు అయిపోతుంది. అక్కడ జీవహింస చేయొద్దంటే మేము జీవిని హింసించం కానీ మేము తింటాం అన్న రీతిగా తయారవుతుంది భవిష్యత్ తరం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనమందరం కూడా సేవాదళ సభ్యులమని చెప్పుకోవాలి అంటే, సేవాదళ సభ్యులుగా తయారవ్వాలి అంటే మరి ఆధ్యాత్మికలో చివరి స్థాయికి రావాలి. నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మ అనే అవగాహనలో జీవించాలి. నేను వేరు నువ్వు వేరు కాదు అనే స్థితికి మనం అందరము రావాలి. అందరికీ సహాయ సహకారాలు అందించాలి. స్పిరిచువాలిటీ అంటేనే పరస్పరము సహకరించుకోవడమే. వాడికి కదా కష్టం, వాడికి కదా నష్టం, నాకేంటి, వాడిగా దుఃఖంలో ఉంది, నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటే స్పిరిచువాలిటీనే కాదు. ఎవరికి ఎలాంటి చిన్న ఆపద వచ్చినా, అవసరం వచ్చినా ఆ అవసరంలో మనం ఉండగలిగితేనే స్పిరిచువాలిటీ. పత్రిసారి ఒక సందర్భంలో చెప్పాడు, నువ్వు ఒక ఆర్టీసీ బస్సు ఎక్కావు, ఒక సీట్లో కూర్చున్నావు, ఎవరో పెద్దావిడ వచ్చేసి నిలబడినప్పుడు వాడి కర్మ వాడు నుంచున్నాడులే, నాకెందుకు, నాకు సీటు దొరికింది కదా అనుకుంటే నీకు మరుజన్మ తప్పదు అని చెప్పాడు. అంటే అక్కడ మనకి ఆ యొక్క ఎరుక ఉన్నప్పుడే మనం ఆధ్యాత్మికతలో ఉన్నట్టు. మనం కంఫర్ట్గానే ఉన్నాం కదా అనుకుంటే ఆధ్యాత్మికతలో లేనట్లే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ సేవకి నిజమైన అర్థాన్ని తెలుసుకుని మనం జీవించగలగాలి. అప్పుడు మాత్రమే మనం ఈ పిరమిడ్ సేవాదాల ద్వారా ఏదైతే మనం అందించాలనుకుంటున్నామో భవిష్యత్ తరాలకి అది ఖచ్చితంగా అందించగలుగుతాము. ఇందులో ప్రథమమైనది స్కూల్స్ పిల్లలు. ఇందాక పరమేశ్వర్ రెడ్డి గారు చెప్పారు, ఎంతమంది ఆ యొక్క ఎస్పెషల్లీ ఆ బీటెక్ కాలేజెస్ వాళ్ళని, ఇంటర్మీడియట్ కాలేజ్ వాళ్ళని, పిల్లల్ని చూస్తే ఎంత ఘోరంగా ఉందో పరిస్థితులు. హైదరాబాద్లో మేము ప్రతిరోజు చూస్తుంటాము, చిన్న పిల్లలే సిగరెట్స్ తాగుతూ ఉంటారు, రోడ్ల మీద నుంచి మందులు తాగుతూ ఉంటారు. అంటే చూడండి, భవిష్యత్తు తరము ఏమైపోతుంది? దానికి బాధ్యత ఎవరిది? మనదా కదా? ఎవరి పిల్లలైనా పిల్లలే. ఆ పిల్లల్ని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనదే కదా.
కాబట్టి దానికే పత్రి సారు మొక్కై వందంది మానవ వంగున అని చెప్పారు. ఏదో పెద్దగా చెట్టు అయిన తర్వాత కాదు, మొక్కగా ఉన్నప్పుడే దానికి ఎరువేయాలి అని చెప్పారు. అదేవిధంగా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వారికి ధ్యానం నేర్పాలి. మనము పిల్లలకి ఏమి ఇందాక పరమేశ్వర రెడ్డి గారు అన్నట్టుగా ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ధ్యానం చెప్తే చాలు. వాళ్ళు భవిష్యత్తులో ఒక వివేకానందులాగానో, ఒక ఆదిశంకరాచార్యులాగానో, ఒక రమణ మహర్షిలాగానో, ఒక పత్రిజీలాగానో ప్రపంచానికి ఉపయోగపడేలాగా జీవిస్తారు. కాబట్టి ధ్యానం అందించడమే మన బాధ్యత. మరి అలాంటి ధ్యానాన్ని ఒక క్రమ పద్ధతిలో ఒక స్కూల్లో ఎలా అయితే తెలుగు బోధిస్తున్నారో, ఇంగ్లీష్ బోధిస్తున్నారో, హిందీ బోధిస్తున్నారో, అదేవిధంగా ఆధ్యాత్మికత బోధించాలి అనే సత్సంకల్పంతో ఒక కోర్సుని డిజైన్ చేయడం జరుగుతుంది మరి సేవాదళ ఆధ్వర్యంలో. భవిష్యత్తులో మనమందరం కూడా ఆ యొక్క కోర్సుని ట్రైన్ చేసుకుని మనమందరం ప్రతి స్కూల్కి వెళ్ళి ఆ యొక్క పిల్లల్ని ఆ కోర్సు ద్వారా ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళందరినీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా తీర్చిదిద్దాలి. లోపల ఉన్న అసంతృప్తిని తీసేయాలి. ఈ రోజున వాళ్ళు అనవసరమైన వ్యసనాలకి లోనవుతున్నారంటే కారణం వాళ్ళ లోపల ఉన్న వెలితి, వాళ్ళ లోపల ఉన్న అసంతృప్తి. ఎవరు తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోవడం లేదు. అంత పిల్లల కోసం సంపాదించాలనే ఉద్దేశంతోనే వాళ్ళ కోసమే కష్టపడుతున్నారు, కానీ వాళ్ళని వదిలేస్తున్నారు. తద్వారా పిల్లలకి అందవలసిన ప్రేమ అందకపోవడం వల్లే ఈ రోజున పిల్లలందరూ కూడా రకరకాల వ్యసనాలకి లోనైపోతున్నారు. మరి వాళ్ళందరినీ మనము ఆ ప్రేమ అందిస్తూ బయటకు తీసుకురావాలి అంటే మనము ఖచ్చితంగా స్కూల్స్ని అడాప్ట్ చేసుకోవాలి. ఆ స్కూల్స్లో ప్రతిరోజు ధ్యానం జరగాలి. మనము ఇక పైన ఇప్పుడు మన సొసైటీలో విస్తృతంగా జరుగుతున్నాయి ఏంటండి? విస్తృతంగా ఏం జరుగుతున్నాయి? శాకాహార ర్యాలీలు. ఒకసారి శాకాహార ర్యాలీలు చేస్తున్న వాళ్ళందరూ గట్టి క్లాప్ చేద్దాం. ఒకసారి భూపతి అన్న గట్టి క్లాప్ చేద్దాం. భూపతి అన్న పాటతో మరి ఎంత విజృంభణ తీసుకొస్తున్నారో శాకాహార ర్యాలీలో. అదేవిధంగా ఇక పైన మనం పిరమిడ్ సేవాదళ ఆధ్వర్యంలో ఎలా అయితే శాకాహారం గురించి ర్యాలీలు జరుగుతున్నాయో విద్యార్థుల గురించి యజ్ఞాలు చేద్దాం మనమందరము. కొన్ని వేల మంది విద్యార్థుల్ని ఒక చోట కూర్చోబెట్టి ధ్యానం చేపిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది, అవునా కదా? ఎన్నో సందర్భాల్లో పత్రిసారి చెప్పేవాడు, నాకు కావాల్సింది యువతకే ధ్యానం వెళ్ళాల్సింది. ఆల్రెడీ వృద్ధులకి ధ్యానం వెళ్ళడం వల్ల పెద్ద ఉపయోగం లేదు, కానీ యువతకి ధ్యానం వెళ్ళడం వల్ల భవిష్యత్ తరాలు మారుతాయి. ఈ యొక్క ఆధ్యాత్మికకి మన ప్రపంచము ఒక ఇల్లు అనుకుంటే భారతదేశం అనేది ఇంట్లో ఉన్న పూజ గది లాంటిది. మరి ఆ పూజ గది లాంటి అయిన భారతదేశంలో ఎంతమంది వివేకానందులు తయారు చేస్తే ఈ భారతదేశం ప్రపంచానికి అంత ఆదర్శంగా నిలుస్తుంది. కొన్ని వేల దేశాలకి ఆధ్యాత్మికతకి పెద్దపీట వేస్తుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనమందరం కూడా ఈ స్పిరిచువాలిటీ పట్ల, ఈ 18 ఆదర్శ సూత్రాల పట్ల, 13 వ్యక్తిగత సూత్రాల పట్ల అవగాహన పరుచుకొని పిరమిడ్ సేవాదళలో మరింత సేవని మన ద్వారా తీసుకెళ్తూ మనమందరం కూడా ఈ యొక్క ప్రపంచానికి పత్రిజీ చెప్పిన ధ్యానాన్ని, శాకాహార యొక్క విశిష్టతని, పిరమిడ్ యొక్క విశిష్టతని తెలియజేద్దామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.